ఒక పర్సన్ని మీరు మార్చే ముందు ఎప్పుడైనా సరే బైబిల్లో ఇది ఉంది అది ఉందని మాట్లాడుతున్నారు. మీకు వచ్చిన నొప్పెట్టి నీ ఇంటికి వచ్చి నీ పేకల మీద కత్తి పెట్టి నీ తల మీద దైవాలు పెట్టి నీ ముందు ఒక 10 లక్షల రూపాయలు డబ్బు పెట్టి నిన్ను ఎవరిని మారమని అడిగారా? నీకెందుకు వస్తా ఉంది? మదర్ తెరీసా గారి వల్ల మదర్ చైల్డ్ క్రాఫ్టింగ్ జరిగిందా జరగలేదా? అది పూర్తి వాస్తవం. జరగలేదా? అది పూర్తి వాస్తవం. అది ఉంది. అప్పుడు తెలుస్తుంది ఎంక్వైరీ ఉందా లేదా. ఎవరి మీద ఉంది? మదర్ తెరీసా గారి గురించి ఆ మాట అనే హక్కు ఏ బత్తాయి నాయకుడికి లేదు ఇక్కడ. కులాలకి ప్రాణం పోసిందే మీరు. మేము మర్చిపోయాం కానీ మీరు గుర్తుపెట్టారే. అందుకేనా చెన్నైలో బుల్లెట్ వేసుకొని వచ్చాడు అని చెప్పి ఒక దళిత విద్యార్థి 2 చేతులు నరికారు మీ అగ్రవర్ణాలు. ద్రోణాచార్యుడు యొక్క ప్రియ శిష్యుడు అర్జునుడు కాబట్టి అర్జునుడి కంటే గొప్పగా ఏకలవ్యుడు అవుతాడు అనే ఒక ఉద్దేశంతో బంధువులుగా అరే వినండి మనుషులందరూ ఒకటేగా అబ్బా ఏకలవ్యుడికి మామూలుగా ఏకలవ్యుడికి విద్య నేర్పించారు. ఏకలవ్యుడికి విద్య నేర్పించినారు. ఎవరు నేర్పించారు? దగ్గరికి వెళ్తే విద్య నేర్చుకుంటారు గురువు గారు అని మీ దగ్గరికి వస్తే ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి అంగీకరించలా. విద్య నేర్చుకోవడానికి దగ్గరికి రానివ్వలేదు కానీ సిక్కు సరులు లేకుండా వెళ్ళి అతను బొట్టలు వెళ్ళి అడిగాడు. ఆ రోజు నేను మమ్మల్ని కొట్టి మా మందిరాలు తగలబెట్టి మా బైబిల్ తగలబెట్టి మా వాళ్ళని రోడ్డు మీద నగ్నంగా నడిపించి మీరు ఏడుస్తారు ఎందుకు? అసలు మిమ్మల్ని ఇటువైపు రావద్దనే చెప్తున్నారు. మీరెవరు బ్రదర్ రావద్దంట? మీరు రావద్దు. ఈ బాబుగాడి జాగీర్ అది. ఇంత ఎటకారంగా మాట్లాడిన అవసరం లేదు. చంపుతారు అంతకు మించి నా వెంట్రుక కూడా బేకలేడేవాడు. ఈ మధ్య సావు అంటే చాలా ఈజీ అయిపోయిందని. చాలా సింపుల్ గా సార్, రోడ్ల మీద యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు. కరోనా దగ్గర వచ్చినప్పుడు లక్షల మంది చచ్చిపోయారు సార్. ఆకాశం నుంచి పిడుగు పడితే ఆ శబ్దానికే చచ్చిపోతున్నారు. దాము గుట్టి చస్తున్నారు సార్. నా తొక్కలో సాగు గురించి చెప్తారండి. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి మీరు బైబిల్ గ్రంథంలో థియాలజీ చేసి మీరు బైబిల్ గ్రంథం గురించి చెప్పండి. మీకు తెలియదని ఒప్పుకోండి. మీకు తెలియదని ఒప్పుకోండి. ఏం తెలుసు మాట్లాడుతున్నారు? ఎంత మంది ఎన్ని రకాల అరే ఇంత మాట్లాడుతున్నారు మీరు. బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి. బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి. ఏం వచనం కావాలి మీకు? బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. మీరు పాస్టర్లు కదా, మీరు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా సుపరిచితులు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు మనం చేయబోయే ఈ యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది మనం చేసే ఆ పర్సన్ ఎవరు అనేది మీ అందరికీ ఒక క్లియర్గా అర్థమైపోద్ది. ఆ ఎవరు అని నేను చెప్పే బదులు దానికంటే ముందు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆయన ఎవరో కాదండి, మన ఖమ్మం నుంచి పాస్టర్ అజయ్ బాబు గారు మన ఐరా మీడియాకి రావడం జరిగింది. సో ఈరోజు ఆయనతోటి ఫేస్ టు ఫేస్ చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మెయిన్గా కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేసే ముందు నమస్కారం అజయ్ బాబు. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. అజయ్ బాబు గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీరు మరీ ఎట్లా అంటే చాలా డల్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏ విషయం అన్న? అంటే మీరు ఎట్లా అంటే రాజకీయాల పరంగా ఉన్నారో అర్థం కావట్లేదు, లేకపోతే ఇటు క్రిస్టియానిటీ పరంగా ఉన్నారో తెలియట్లేదు. ఎందుకంటే జనాలకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ ప్రకారం నేను అడిగేది ఏంటంటే ఈ క్రిస్టియానిటీలో మత మార్పిడులు అనే దాని గురించి మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఏంటి? మత మార్పిడి అంటే చెప్పు తీసుకొని కొడతాం ఎవరినైనా సరే. ఏ కాదా? మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనొద్దు. మత మార్పిడి అనే పదమే తప్పు. రెండవది, నేను క్రైస్తవ్యంలోనే ఉన్నాను, క్రైస్తవుడుగానే ఉంటాను. అట్ ద సేమ్ టైం క్రైస్తవ్యానికి కష్టం వచ్చినప్పుడు కాపాడుకోవడానికి అధికారం అవసరం కాబట్టి అవసరమైతే రాజకీయంలో కూడా ఒక అడుగు వేసి ఉంచుతాను, అంతే తప్ప రాజకీయ నాయకుడిని కాను. రెండో విషయం. మూడవది మీతో చెప్పాలి. మా చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు ఆచార్య గారు అని బ్రాహ్మణుడైన తెలుగు మాస్టారు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే మోకాళ్ళు వేయరా, మోకాళ్ళు వేయి అనేవాడు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అప్పుడు చెప్పేవాడు, ఎరా ఇప్పుడు అర్థమైందా అని అడిగేవాడు. అప్పటి వరకు నిర్లక్ష్యంగా విన్నవాడు మోకాళ్ళ మీద కూర్చోగానే సార్ నాకు అర్థమైంది అనేవాడు. ఎన్నిసార్లు మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అన్నా మేము సమాధానం చెబుతూనే ఉన్నాం, మత మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, మత మార్పిడి కాదు అని.
అయినా కూడా అదే మాట అంటున్నారంటే ఈ రాధా మనోహర్ దాస్ని కావచ్చు, లలిత్ కుమార్ని కావచ్చు, లేకపోతే ఆ కరుణాకర్ సుగ్గునాని కావచ్చు, ఈ బొక్కల డాక్టర్ని కావచ్చు, బట్టలన్నీ ఊడదీసి బోసుముడ్లతో ఐస్ గట్ల మీద కూర్చోబెట్టి చెప్పాలి వీళ్ళకి. అప్పుడు అర్థమవుతుందేమో ఈ నా కొడుకులకి ఇది మత మార్పిడి కాదు, ఇది మతి మార్పిడి అని. ఏదైనా సరే మతి మార్పిడి చేసిన తర్వాత మత మార్పిడి చేస్తున్నారు కదా మీరు. సార్ నేను మీ అదే కదా ఛానల్లో అర్థం కూర్చున్నాను, ఉమ్. నన్ను మత మార్పిడి చేయండి. మిమ్మల్ని ఆల్రెడీ మీరు మారిపోయారు కదా, ఇంకా మళ్ళీ మిమ్మల్ని మార్చేదే ఉంది. మీరేమైనా హైందవులోకి వచ్చే ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే మార్చడం ప్రయత్నం చేస్తా, కాదండి చేయడానికి ట్రై చేస్తా. నన్ను మార్చండి అంటున్నాను, నేను క్రైస్తవుని, చర్చ్ పాస్టర్ని, నన్ను మార్చండి. అదే అండి, జీవితకాలం మీ స్టూడియోలోనే కూర్చొని ఉంటాను, నన్ను మార్చండి. నేను చాలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాను, డబ్బులు ఇచ్చి మారుస్తారా? లేదు నేను చాలా హెల్త్ కి సంబంధించిన సమస్యల్లో ఉన్నాను, నన్ను బాగు చేసి మారుస్తారా? లేకపోతే అనేక రకాల ఇబ్బందుల మధ్య నేను ఉన్నానండి, నన్ను మభ్యపెట్టి మారుస్తారా? మార్చండి. ఎలా మారుస్తారు నేను చూస్తాను. ఎవడు మారుస్తాడు సార్? ఎవడు మార్చేది? ఎవరికి అవసరం ఉంది? ఎవరికి పట్టింది అని అడుగుతున్నాను నేను. అందరూ నోట్లో మేము మతం మార్చడానికి వస్తున్నాము అని అంటే నోట్లో లాలీపప్పులు పెట్టుకొని చీక్కుంటూ తిరుగుతూ ఉన్నారు చిన్న పిల్లగాళ్ళ. ఏమన్నా చిన్న పిల్లల్ని కూడా కనీసం చిన్న పిల్లల్ని బలవంతం చేసి పాలు దాయించలేము, చిన్న పిల్లలకి బలవంతంగా ఒక ముద్ద అన్నం పెట్టలేము, చిన్నపిల్లల్ని బలవంతంగా నిద్రపుచ్చలేము. అలాంటిది ఒక్కొక్కడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వీళ్ళు, చదువుకున్నటువంటి వీళ్ళు ఎలా మతం మారుతారు సార్? అంటే దేనికి ఆశపడి మతం మారుతారు? ఒకవేళ బలవంతంగానో లేకపోతే మభ్యపెట్టో మతం మార్చామనుకోండి, వాళ్ళు జీవితకాలం మతంలోనే ఉంటారా? ఆ మతంలోనే ఉంటారా? క్రైస్తవంలో ఉంటారా? వెళ్ళిపోరా? ఎందుకు వెళ్ళరు? వాళ్ళు చచ్చినట్టు ఉండాల్సి వస్తుంది కదా. ఎందుకు ఉండాల్సి వస్తుంది? మీరు మార్చేటప్పుడు మీరు చెప్పే మాటలు ఏంటి? ఈ దేవుడే సత్యం, ఈయన మార్గమే నిత్యం, ఫాలో అవ్వాల్సింది ఈయన మాత్రమే, ఈయన మార్గంలో మనం వెళ్తేనే మీకు నిత్య జీవితం ఉంది చెప్పడం మీరు చేయట్లేదా? అలా చెప్పడం బట్టి జనాలకు కూడా కొంచెం కదా. ఎందుకంటే వాస్తవాలు మీరు మాట్లాడారు ఈరోజు. ఎప్పుడు మేం చెప్పే విషయాలు అదే కదా చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చెప్పారు ఆ విషయం. సత్యవంతుడైన దేవుడు, ఆయన మార్గమే నిత్యమైనటువంటి మార్గం. ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ ఉంది. ఆయన నమ్ముకున్న వారు మరణం నుంచి విడిపించబడతారు. ఆయన నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్తారు. ఉన్న విషయమే చెప్పాం. మరి మీరు హిందుత్వం గురించి హిందుత్వం గురించి మీరేం చెప్తున్నారు? హిందూ మతం అబద్ధ మతం. హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ అబద్ధికులు. హిందూ మతం నమ్ముకున్న వాళ్ళందరూ నరకానికి పోతారు. మన హిందూ మతం దిక్కుమాలిన మతం. మన హిందూ మతంలో మీరందరూ కూడా ఉండొద్దు అని ఏమన్నా చెప్తున్నారు. మీరు చెప్పట్లేదా? చెప్పారా? మీరు విన్నారా? నేను క్రైస్తవం గురించి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు. అవును. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళ గురించి చెప్తారు, ఆ మతానికి సంబంధించిన పద్ధతుల గురించి, ధర్మం గురించి బోధిస్తూ ఉంటారు. హిందుత్వం కూడా అలా బోధించబట్టే కదా అనేక దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, ముస్లింలుగా పిలువబడుతున్నవారు హిందుత్వంలోకి వస్తున్నారు. మరి వాళ్ళు చెప్పేదేంటి? బోధించడం అనేది డిఫరెంట్ క్లారిటీ. బోధించడం అనేది వేరు. మీరు బోధించడం మీరు మాట్లాడుతున్నారు కదా. విష్ణువుని నమ్మని వాళ్ళందరూ నరకానికే వెళ్తారు అని చెప్పి విష్ణు పురాణంలో రాసుకున్నారు. ఉందా? ఉందిగా, చాలా స్పష్టంగా ఉందిగా. విష్ణు పురాణంలో విష్ణువుని నమ్మని వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు అని రాసుకున్నారు. అంటే ఆ భయం, విష్ణువుని నమ్మకపోతే నరకానికి వెళ్తాం కాబట్టి అందరూ విష్ణువుని నమ్ముకుందామని నమ్ముకుంటున్నారు జనం. ఏమన్నా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు కాబట్టి మీరు నమ్మండి అని చెప్పినంత మాత్రాన భయం వేసి తెగ నమ్ముకుంటున్నారు. నరహత్య చేయొద్దు అని బైబిల్ చెప్తోంది. అసలు భారతదేశంలో హత్యలే జరగట్లేదు. మరి దొంగతనం చేయొద్దు అని బైబిల్ చెప్తోంది. అసలు దొంగతనం చేసేవాడే లేడు పాపం భారతదేశంలో. తల్లిదండ్రులను గౌరవించమని బైబిల్ చెప్తా ఉంది. అమ్మానాలను తీసుకెళ్లి గుడి కట్టి గుళ్ళో కూర్చోబెడుతున్నారు మరి భారతదేశంలో. తల్లిదండ్రులను గౌరవించమని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. అది ఆజ్ఞ, కీలకమైనటువంటి ఆజ్ఞ. అది 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ. అది 10 ఆజ్ఞల ఆజ్ఞ మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు రెగ్యులర్ గా సోషల్ మీడియాని ఫాలో అవుతారా, ఫాలో కారా? నేను సోషల్ మీడియాని ఫాలో అవుతారా, ఫాలో కారా? సోషల్ మీడియా నన్ను ఫాలో అవుతుంది. ఓ సరే, సూపర్. కాకపోతే ఇప్పుడు ఒక విషయం అండి, చెప్పండి. ఒక కొడుకు ఒక తండ్రిని ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. అది ఎప్పుడు? మతం మారినప్పుడు. ఈ విషయం ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సో వినండి, అదే చెప్తున్నా. అర్థమయ్యేలా చెప్పండి. ఒక కొడుకు మతం మారిన తర్వాత తన తండ్రిని తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో, అంటే వృద్ధాశ్రమంలో అనుకోండి, వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. చేసిన తర్వాత ఆయన వాళ్ళ తండ్రిని పట్టించుకోవడం మానేశారు. వన్ ఫైన్ డే ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఎప్పుడు చనిపోవడం జరిగింది.
చనిపోయిన తర్వాత ఆ యొక్క ఏదైతే వృద్ధాశ్రమం ఉందో దానికి సంబంధించిన ఒక ఆవిడ ఆయనకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫాదర్ చనిపోయారు, రండి అంత్యక్రియలు చేయాలి అనేసి అంటే, లేదు నేను క్రిస్టియన్ మతంలో చేరాను, మతం పుచ్చుకున్నాను కాబట్టి నేను ఎలాంటి అంత్యక్రియలు నేను చెయ్యలేను, చెయ్యబోను అని చెప్పడం జరిగింది. కానీ ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి ఆవిడ హిందూ ధర్మం ప్రకారం ఆయన చేసి పంపించింది. అంటే ఇప్పుడు ఇక్కడ హిందూ ఒక్క నిమిషం ఉండండి, క్లియర్గా చెప్పేది ఒకటే, మీ క్రిస్టియానిటీలో తల్లిదండ్రులను గౌరవించమని చెప్పి ఉంది అని మీరు చెప్తున్నారు, కానీ అక్కడ గౌరవించడం కాదు కదా, అట్లీస్ట్ పట్టించుకోవడమే లేదే. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. క్రిస్టియానిటీ మీకు అర్థం కాకుండానైనా ఉండాలి, బైబిల్ గ్రంథం మీకు సరిగ్గా తెలియకుండా మీరు మాట్లాడుతూ ఉండాలి. విషయం ఏంటంటే చెప్పండి, అనాథాశ్రమాలు పెట్టింది అసలు క్రైస్తవులు. బాగా జ్ఞాపకం చేసుకోండి, భారతదేశానికి అనాథాశ్రమాలను ఇంట్రడ్యూస్ చేసింది క్రైస్తవులు, వృద్ధాశ్రమాలను ఇంట్రడ్యూస్ చేసింది క్రైస్తవులు, మిషనరీ స్కూల్ని ఇంట్రడ్యూస్ చేసింది క్రైస్తవులు, హాస్పిటల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది క్రైస్తవులు. ఎందుకో తెలుసా ఇక్కడున్నటువంటి మనుషులు తల్లిదండ్రులను పట్టించుకోరు కాబట్టి, ఇక్కడున్నటువంటి మనుషులు తల్లిదండ్రులని ప్రేమగా చూడరు కాబట్టి. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ఎంతో మంది బతుకున్నటువంటి తల్లిని బ్రతుకున్నటువంటి తండ్రిని తీసుకొని వెళ్ళి శ్మశానాల దగ్గర వదిలేసి వస్తా ఉన్నారే హిందువులు. అంటే అతను ఒక హిందువు చేస్తే దాన్ని హిందుత్వం మొత్తానికి ఆపాదిస్తారా మీరు? వినండి, ఎన్ని సంఘటనలు చూడలేదు, చూసారా మీరు? వందల సంఘటనలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? దాదాపు 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధాప్యంలో ఉండే తల్లిని తీసుకుని వెళ్ళి ఊరవతల పొదల దగ్గర వదిలేసి వచ్చిన హిందువు గురించి మీరు చదవలేదా? తండ్రి చచ్చిపోయి శవం ఇంటి ముందు పెట్టుంచితే ఆ శవాన్ని తీసుకెళ్లి దాన కార్యక్రమాలు చేయాలి అంటే ఆస్తి పంపకాల విషయం తేలే వరకు కూడా ఈ శవాన్ని తీయడానికి వీల్లేదు అని చెప్పి కొట్టుకున్న హిందూ సహోదరుల గురించి మీరు చదవలేదా? అంతవరకు మీరు మాట్లాడుతున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఆంధ్రాలో కేరళ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అతను చచ్చిపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే నివాళులు అర్పించారు, ఎక్స్ వేదికగా ట్విట్టర్లో నివాళులు అర్పించారు ఆయన. అట్లాంటి వ్యక్తి చనిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తానంటే అతను ఒక క్రైస్తవుడని, అంతవరకు అతను చనిపోయే వరకు ఏ ఇంట్లో అయితే రెంటుకున్నాడో ఆ ఇంటి యజమాని అతను ఒక బ్రాహ్మణుడు, ఆ శవాన్ని కనీసం ఆ ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అని మానవత్వం లేకుండా శవాన్ని గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించి అక్కడ సమాధి కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయించారే. మీరు మాట్లాడుతూ ఉన్నారా మానవత్వం గురించి? మానవత్వం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే వాడు ఉన్నాడో, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను అంత్యక్రియలు చేయను అని చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నిజంగా క్రీస్తు తెలియదు, వాడికి నిజంగా యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో వాడికి తెలుసుంటే వాడు అసలు వృద్ధాశ్రమంలో తండ్రి వదిలిపెట్టడానికి తీసుకెళ్ళి ఫస్ట్ చిన్నతరంలో బిడ్డల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంతవరకు ఎందుకు తల్లినైనను తండ్రినైనను దూషించు వాని ద్వీపము కారు చీకట్లో ఆరిపోతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. అమ్మనొక్క మాట అనడానికి వీల్లేదు, నాన్నొక్క మాట అనడానికి వీల్లేదు, అమ్మా నాన్న మాట జవదాడడానికి వీల్లేదు. దేవుని వాక్యం అని చెప్తా ఉంది. వీడంతటి వీడు నేను క్రిస్టియానిటీని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి అంత్యక్రియలు చేయను అని చెప్పినంత మాత్రాన్ని ఈ బార్కో గాడు క్రైస్తవుడు అవుతాడా? వాడు క్రైస్తవుడు అవుతాడా? క్రిస్టియానిటీ మొత్తం ఏమన్నా వాడి మీద డిపెండ్ అయి ఉందా? వాడేమన్నా యేసుక్రీస్తు ప్రభువా? వాడిని ఆధారంగా తీసుకొని మీరు తల్లిదండ్రుల్ని క్రైస్తవులు ప్రేమించరు అని ఎలా చెప్తా ఉన్నారు మీరు? ఇవాళ నేను ఆధారం తీసుకున్నాను మీరు మాట్లాడుతున్నారు కదా, అలా చేసింది పాస్టర్లు కదా, అలా చెప్పి ఆ విధంగా మార్చింది పాస్టర్లు కదా. పాస్టర్ అలాంటి పని చేసినోడు వాడు పాస్టరే కాదు, వాడు పెద్ద పోరంబోకై ఉంటాడు వాడు. మరి అదే చెప్తున్నాను, మీ పాస్టర్లోనే ఇట్లా ఉన్నారంటున్నా. ఒక విషయం చెప్తున్నాను, ఎవడో ఒకడు బుద్ధి తక్కువడు చేసినటువంటి పనిని పట్టుకొని అది ఎంటైర్ సొసైటీకో రిలీజన్కో అంటించడం అనేది న్యాయం కాదు. దాన్ని ఆ గ్రంథం అంగీకరిస్తుందా లేదా? బైబిల్ గ్రంథంలో చెప్పుండాలి అలాగా, బైబిల్ గ్రంథం చెప్పుండాలి అలాగా, అప్పుడు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వాడేదో చేశాడు కాబట్టి ఇది మొత్తం క్రైస్తవులు అందరూ కలిసి చేశారు అని మీరంటే ఎట్లా అండి? రెండో విషయం దారి తప్పుతా ఉన్నాం. నేను క్రైస్తవులందరూ ఎట్లా అంటే చెప్పట్లే ఇక్కడ సార్, నేను చెప్పాను క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లూప్స్ ని నేను చెప్పా. ఎందుకంటే దానికి రీజన్ ఒకటే, మీరు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ని మీరు మార్చే ముందు ఎప్పుడైనా సరే బైబిల్లో నాకు తెలియగలుగుతాను. వచ్చేటప్పుడు ఏమన్నా లాలిపప్ప చీక్కుంటూ వచ్చారా? ఇక్కడ ఏమన్నా లాలిపప్పలు ఏమన్నా పక్కన పెట్టుకున్నారా? మారమంటే మారుతారా మీరు? అంటే మీ దృష్టిలో జనాలంతా అంత ఎర్రి పప్పల్లాగా కనపడుతున్నారా? వెళ్ళిపోయి మారు అనగానే మారేస్తారా? అయితే ఒక్కటే రీజన్ అయి ఉండాలి, హిందుత్వంలో అసలు పసలేదు అయి ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందో తెలుసా? మా ఆవిడని మీరు లేపుకెళ్ళిపోయారు, మా ఆవిడని మీరు లేపుకెళ్ళిపోయారు, మా ఆవిడని మీరు లేపుకెళ్ళిపోయారు అని ఎవడో అన్నాడట.
అంటే ఎదురున్నోడు అన్నాడట, వాడు అన్నట్ట అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీ దగ్గర మ్యాటర్ ఉంటే నాతో పాటు ఎందుకు వేసి వచ్చిందిరా నాయన అన్నట్ట. ఈ హిందుత్వవాదుల ఏడుపు ఎలా ఉంది అని అంటే, మీ మతంలోనికి జనాలు వచ్చినప్పుడేమో ధర్మం స్వీకరించి వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీ ఈ దరిద్రాన్ని వదిలిపెట్టి పోతా ఉంటే మాత్రం మా వాళ్ళని తీసుకుపోతున్నారు, మా వాళ్ళని తీసుకొని పోతున్నారు. ఇవాళ రైస్ కట్లకి సిమెంట్ బ్యాగులకి మతం మారేది ఎవడు సార్? ఇవాళ చంపుతాను అని బెదిరిస్తే మతం మారేది ఎవడు సార్? ఒకవేళ అలా ఏదైనా ప్రలోభాలకి గురై అతను మతం మారాడే అనుకోండి, దాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ బైబిల్ ఒప్పుకోదు దాన్ని. మతం మార్చండి అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. సువార్త ప్రకటించమని మాత్రమే బైబిల్ చెప్పింది. మతం అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువే ఖండించారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండే మతాలన్నీ సరిపోవని ఇంకో కొత్త మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలా. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్ని భూమి మీద ఉండే అన్ని మతాల వాళ్ళని మన మతంలోనికి తీసుకురండి అని చెప్పలా ఎక్కడ. యేసుక్రీస్తు ప్రభు మతం అన్న కాన్సెప్టే వ్యతిరేకించారు ఆయన. ఇది ఒక జీవిత విధానం. ఒక మనిషి తాగడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి దొంగతనం చేయడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి అబద్ధాలు ఆడితే అది తప్పు అని తెలుసుకోవడం మతం మారడమా? ఒక మనిషి తనను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి అని చెప్పడం అది మతం మారడమా? ఒక మనిషి హత్య చేయకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి ఇతరుల సొమ్మును ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి పరాయి వాడి భార్యను ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి తన తల్లిదండ్రులను గౌరవించడం అది మతం మారడమా? మరి రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? భారతదేశ రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? అంటే నువ్వు మనిషిలాగా బ్రతకరా అని చెబితే భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాల్లో తిరిగే జీవుల్ని, భూమి మీద తిరిగే జీవుల్ని, పావుని, పందిని, కుక్కని, నక్కని, ఏనుగుని, ఎలికని కాదురా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అతన్ని ఆరాధించు అని చెప్పడం మతం మారడం ఎలా అవుతుంది నాకు తెలియగలుగుతాను. మతం మారడం ఎలా అవుతుంది? మతం మారడం ఎలా అమ్మని అమ్మ అని పిలవరా అని చెప్పడం మతం మారడం ఎలా అవుతుందని మీరు అన్నారు. చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. చెప్పండి. మతం మారడం ఎలా అవుతుంది అంటే చెప్పండి. మతం అంటే ఏంటి? ఫస్ట్ ఒక్క నిమిషం. మతం అంటే ఏంటో మీకు మతం అంటే ఏంటి అనేది కాదు. మతం అంటే చెప్పండి ఫస్ట్. ఎన్ని స్టేట్స్ లో ఇప్పుడు బలవంతపు మత మార్పిడుల చట్టం గురించి రావట్లేదు? ఇప్పుడు వచ్చాయండి. ఎందుకు వచ్చింది? నేను ఒక విషయం చెప్తాను వినండి. మతం అంటే అభిప్రాయం అని అర్థం. చాలా మంది మనం కానీ వాళ్ళు చెప్పిన మాట వినలేదనుకో, ఎవడు మతం వాడు వదిలేండిరా అని అంటారు. అంటే మతం అంటే అభిమతం, అంటే అదొక అభిప్రాయం అని అర్థం. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ అనే హక్కునిచ్చారు. దాదాపు 250 కంటే 240 250 కంటే పైచిలుకు సభ్యులతో కలిగినటువంటి ఒక కమిటీ. దానికి రాజ్యాంగ నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక హక్కునిచ్చారు. వాళ్ళందరూ కలిసి భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరికి నచ్చిన మతం గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు, పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, ఇతరులతో సంభాషించవచ్చు అని మత స్వేచ్ఛ హక్కునిస్తూ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కును కూడా ఇచ్చారు. మనసులో ఏముందో అది ఇతరులతో చెప్పుకోవచ్చు. ఇది హక్కు. ఇది ఉండగా బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులను ఎలా తీసుకొని వస్తారు అంటే క్రైస్తవులు చంపాలి. ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నాను. చెప్పండి. భారతదేశంలో దాదాపు 12 రాష్ట్రాల్లో రీసెంట్గా రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో సహా బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు. అసలు మత మార్పిడి అనేదే పెద్ద బొటకం. మత మార్పిడి చేస్తున్నారు అన్నదే పెద్ద బొటకం. నేను ఒక విషయం చెప్తున్నాను. మీకు 2 పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఒక స్కూల్కి పంపిస్తున్నారు. ఆ స్కూల్లో విద్య బాగలేదు. ఇంకెక్కడో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో బాగా చెప్తున్నారు అని అంటే ఏం చేస్తారు? మీరు మార్చడానికి ట్రై చేస్తారు. మారుస్తారా? రెండవది, మీరు జాబ్ చేస్తున్నారండి. మీరు జాబ్ హోల్డర్, మీకు ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు. కానీ మీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంకొక కంపెనీ మిమ్మల్ని చూసి 5 లక్షల శాలరీ ఇస్తానని పిలిచింది, ఆఫర్ ఇచ్చింది. ఏం చేస్తారు? మీరు వెళ్ళిపోతారు కదా. భారతదేశంలో మీరు బాగా చదువుకున్నటువంటి ఎంప్లాయీ, మీకు ఉద్యోగం లేదు, కానీ ఫారిన్ కంట్రీలో మీకు బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు వీసా ఇచ్చి రమ్మని పిలిచారు. ఏం చేస్తారు? మీరు
దేశం మారుతారు లేదా? వెళ్ళిపోతారు. మారుతారు లేదా? అంటే మీ పిల్లల చదువు బాగలేకపోతే స్కూల్ మానిపిస్తారు, ఉద్యోగం బాగలేదు అనుకుంటే ఉద్యోగం మారుతారు, దేశంలో పరిస్థితులు బాగాలేవంటే దేశం మారుతారు. మీరున్నటువంటి మతంలో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మరొక మతం వైపు మనిషి జీవితం మారే అవకాశం ఉంది అంటే ఆ వైపుకు వెళ్తే అది మతం మారడం అవుతుందా? రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇస్తే మాత్రం మీరు మీ ఇష్టం ఉన్నట్టు చెప్తారా? వచ్చి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఆరోగ్య విషయం ఉందంటే మా దేవుడిని నమ్ముకోండి, మీరు చదువు ఎంత విలువైందో, చదువు ఎంత విలువైందో, ఉద్యోగం ఎంత విలువైందో, వ్యాపారం ఎంత విలువైందో, బతికెంత విలువైందో, మనిషిలో ఉండే ఆత్మ అంతకంటే విలువైంది. నిత్య నరకంలో అగ్నిలో కావాల్సి ఉంటుంది ఆత్మ. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాం, మనిషిని మేము మతం మార్చుకోమని చెప్పట్లా, మనిషి జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాం. సృష్టిని పూజించే మనుషుల్ని, సృష్టికర్తని ఆరాధించమని చెప్తా ఉన్నాం. మీకు వచ్చిన నొప్పేంటి? నీ ఇంటికి వచ్చి నీ పేకల మీద కత్తి పెట్టి, నీ తల మీద దైవాలయం పెట్టి, నీ ముందు ఒక 10 లక్షల రూపాయలు డబ్బు పెట్టి నిన్ను ఎవరిని మారమని అడిగారా? నీకెందుకు వస్తా ఉంది? అవన్నీ జరగలేదంటారా? ఎవరు ఒక్క ఇన్సిడెంట్ చూపించండి. చాలా జరిగింది కదా. చూపించండి. బ్రిటిష్ కాలంలో జరగలేదు అట్లా? బ్రిటిష్ కాలంలో జరగలేదు. దాని తర్వాత అయినా సరే సార్, మీరు టాపిక్ మదర్ తెరీసా వచ్చిన తర్వాత జరగలేదా? వినండి, మదర్ తెరీసా గారి వల్ల మదర్ చైల్డ్ క్రాఫ్టింగ్ జరిగిందా జరగలేదా? అది పూర్తి వాస్తవం. జరగలేదా? అది పూర్తి వాస్తవం. అది ఉంది. నెట్ లో కొట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది సిబిఐ ఎంక్వైరీ ఉందా లేదా. ఎవరి మీద ఉంది? మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా గారికి భారత రత్నాన్ని బిరుదు. ఇంకా అదే కాదు, వినండి సార్, అదే చెప్తున్నా. వినండి సార్, దాన్నే మదర్ తెరీసా గారికి చాలా వరకు మార్చారు. మదర్ తెరీసా గారికి భారత రత్న పిచ్చోళ్ళ సార్? భారత ప్రభుత్వం పిచ్చోళ్ళ భారత రత్న ఇవ్వడానికి? అంటే ఇవాళ మీరు ఇంట్లో కూర్చొని వాట్సాప్ యూనివర్సిటీలో వంటకాలన్నీ వండుకొని వచ్చిన వాళ్ళందరూ మెదడులో నోకడానికి ఆవిడ మదర్ తెరీసా. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చనంత మాత్రాన ఒక తల్లి మీద విషం చెమ్మే అధికారం మీకు లేదు. ఇవాళ నేనే పండితుడిని, నాకే అంతా తెలుసు, మాకిష్టం వచ్చినట్లు మాట్లాడతాం, నోరుంది కదా, నాలుగుంది కదా, ఏది పడితే అది మాట్లాడతామనంటే నాలుగు చేతిలో పెడతాం ఒక్కొక్కరికి. మదర్ తెరీసా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్లమ్ ఏరియాస్ లో కనీసం తినడానికి ఒక ముద్ద కాకుండా ఏడ్చే వారికి చేతులు పట్టి కొంగు పట్టుకొని అరుక్కొని వచ్చి అన్నం పెట్టే తల్లి ఆ తల్లిని పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యకు దూరమై, ఈ సనాతన ధర్మంలో, ఈ మన ధర్మశాస్త్రంలో చదువుకు దూరమై, తినడానికి తిండికి దూరమై, ఉండే ఊరికి దూరమై, కట్టుకునే బట్టకు దూరమై, మనుషులవా జంతువులవా అనే బతుకుతుంటే వాళ్ళ కోసం ఆవిడ జీవితాన్ని త్యాగం చేసినటువంటి తల్లి మదర్ తెరీసా. అలాంటి తల్లిని పట్టుకొని ఆవిడ ఈ దేశం నుంచి కొంతమందిని నన్స్ గా విదేశాలకు పంపించారు అన్న కారణాన్ని చూపిస్తూ నోటికొచ్చినట్లుగా వాళ్ళు పంపించడమే కదండి. దట్ ఈస్ వాట్, అదే చెప్తున్నా మీకు. వినండి, అదే కాదు, చేసింది నేను చెప్తా. మీరు ఫస్ట్ అరవంగానే ఏది అయిపోదండి, మీరు క్లియర్ గా వినడం మొదలు పెట్టండి. ఇప్పుడు నేను చెప్పే దానిలో ఫస్ట్ వింటారా? మీరు వింటారా? నేను ఏది తీసుకోను, లేకపోతే నేను మాట్లాడను. నేను చూపిస్తా. మీరు తీయండి, ఇప్పటికిప్పుడు మీరు తీయండి, చూపిస్తాను నేను. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు చెప్పండి, ఆవిడ చైల్డ్ క్రాఫ్టింగ్ చేసిందో చేయలేదు? మదర్ తెరీసా గారి గురించి ఆ మాట అనే హక్కు ఏ బత్తాయి నాయకుడికి లేదు. ఇక్కడ చేయలేదు అంతే, ఆమె ఏ తప్పు చేయలేదు. అంతేకాకుండా ఆవిడ జనాలని, మీరు ఎవరైతే చనిపోతున్నారో చనిపోయే వాళ్ళని కూడా మత మార్పిడిలో ఆవిడ చేశారో చేయలేదు? సార్ మీరు వినండి సార్, నిజాలు నిలకడగా తెలుస్తాయి. మీరు ఫస్ట్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే మార్పిడి చాలా ఉంది. మీరు బొక్కల డాక్టర్ గారు చెప్పిందినో, లేకపోతే నీరు ప్లస్ జలము ఈజుకొట్టు బుడగల బాబా కరుణాకర్ సుగ్గునా గారు చెప్పిందినో, లేకపోతే లలిత్ అంటారండి, లలిత్ కుమార్ ఎల్కే గారు చెప్పిందినో, లేకపోతే ఆ పంది ప్రవీణ్ గారు చెప్పిందినో, వాళ్ళు చెప్పిన అన్ని నిజాలు అనుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంటి అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే వీళ్ళకు కూడా ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ అని ఉంటుంది. వీళ్ళే రాసుకుంటారు అందులో కావాల్సినవన్నీ కూడా, వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు అందులో కావాల్సినవన్నీ కూడా. నలుగురు ఎదురు కూర్చొని చవటాయను నేను, పెద్ద చవటాయను నేను అని ఒకడంటే, నేను ఎదవాయను నేను, పెద్ద వెదవాయను నేను అని ఒకడంటే,
ఈ మొత్తం కూడా ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆ సబ్జెక్ట్ పట్టుకొని మీరు వాదనకి దిగుతున్నారు. అజయ్ బాబు గారు, సవాల్ అజయ్ చేస్తా బాబు ఉన్నారు. గారు. వినండి వినండి, మీరు మీ కామెడీ దగ్గర ఉన్న బాగా ఆధారాలతో, చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న కామెడీ ఆధారాలతో, బాగా చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న, నేను ఆ. కమెడియన్ కాదు సార్ కామెడీ చేయడానికి, ఎందుకంటే మీరే నిజాలు నిజాయితీగా తెలుస్తాయి. సార్ వినండి సార్, నేను ఒక మాట అంటున్నాను. చెప్పండి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇవాళ ఎవడైతే మదర్ తెరీసా గారి మీద ఆరోపణలు చేస్తున్నాడో, మీ దగ్గర ఉన్నటువంటి ఇంత దాకెందుకు, అసలు ఆ తల్లి కాలి గోటికి కూడా సరిపోయి నా కొడుకులు ఎవరు కూడా. ఆమె కుష్ఠరోగులను గుండెలకు అద్దుకుంది ఆ తల్లి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టింది, చచ్చిపోయే వారికి మంచినీళ్లు పోసింది ఆ తల్లి, బతుకిచ్చింది, అడుక్కొచ్చి అన్నం పెట్టింది ఆ తల్లి. ఆ తల్లి భారతదేశంలో ఉండకపోతే ఆ స్లమ్ ఏరియా ఈనాటికి కూడా అదే స్లమ్ ఏరియాగా అలాగనే మిగిలిపోయి ఉండేది. ఆ తల్లిని గౌరవించడం చేత కాదు, అలాంటి తల్లులకు సాయం చేయడం చేత కాదు, అలాంటి తల్లుల్ని రోడ్ల మీదకి రానివ్వడం చేత కాదు, నడి రోడ్ల మీద ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించే ఈయన బ్యావర్స్ కొడుకులు వీళ్ళు మాట్లాడుతున్నారు మదర్ తెరీసా గురించి. ఆవిడ కాలి గోటి మట్టికి కూడా సరిపోయి నా కొడుకులు ఎవరు కూడా. నేను వాళ్ళ ఐరా మీడియా ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ నా కొడుకులకి నిజంగా అంత దమ్ముంటే, ఈ నా కొడుకులు నిజంగా అంత నిజాయితీ పరులైతే వాట్సాప్ యూనివర్సిటీలో వండిన ఈ వంటకాలను తీసుకొని సుప్రీంకోర్టులో ఆ తల్లికి ఇచ్చిన భారతరత్న అనే బిరుదుని రద్దు చేయమని కేసు వేయమని చూస్తాం మేము. ఇంట్లో కూర్చొని నోరుంది కదా, నోటికొచ్చినట్లుగా 5 లక్షల ఏళ్ల క్రితం రామాయణం, 10 లక్షల ఏళ్ల క్రితం మహాభారతం, 15 లక్షల ఏళ్ల క్రితం భగవద్గీత కథలు చెప్పొద్దు. కట్టుకున్న భార్యకి ఒక చేరుగులు పెట్టడం చేత కాదు, కన్న తండ్రికి ఒక ముద్ద పెట్టడం చేత కాదు, ఆకలితో ఉన్నోడికి ఇంత సాయం చేయడం చేత కాదు. ప్రతి నా కొడుకు మాట్లాడేవాడే వాళ్ళ మదర్ తెరీసా గారి గురించి. ఇప్పుడు మీరు అనేదండి మదర్ తెరీసా గారి మీద ఉన్న మదర్ తెరీసా బంగారం అబద్ధం అంటారు, పూర్తిగా వాస్తవాలు. మదర్ తెరీసా ఆవిడ కూడా ఒక క్రిస్టియన్ కాబట్టి, ఆవిడ మీకు కూడా మత మార్పిడిలో సహాయం చేసింది కాబట్టి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు. సార్ నాకు తెలియక అడుగుతాను, మెదడు తలలోనే ఉందా, అది ఏమన్నా మోకాల్లోనికి జారిందా? నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మత మార్పిడి కాదు ఇది మతి మార్పిడి, మత మార్పిడి కాదు ఇది మతి మార్పిడి. ఇంట్లో నుంచి వస్తా ఉంటే దారబంధం తగిలిందట, దారబంధం తగిలేసరికి మోకాలు పట్టుకొని ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నామంటే నా మెదడుకి ఏమైందో ఏంటో అని మోకాలు పట్టుకొని ఏడుస్తున్నాడట. ఎలాంటి నా కొడుకులు చెప్పే మాటలేని మీరు, ఆ మెదడు తలలో ఉంటుందని కూడా తెలియని నా కొడుకులు చెప్పే మాటలేని మదర్ తెరీసా గురించి మాట్లాడుతున్నారు. సరే, టాపిక్ డైవర్ట్ అయింది. బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు అన్నారు. 12 రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. బలవంతపు మత మార్పిడి పేరుతో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును, ఒక రకంగా మత స్వేచ్ఛ హక్కును నరుకుతూ బీజేపీ ముఖ్యమంత్రులు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి. లీగల్గా ఈ చట్టాలు ఏవి చెల్లవు. ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఏ చట్టము చెల్లదని రాజ్యాంగం చెప్తోంది. న్యాయ వ్యవస్థలైనా, పార్లమెంటరీ వ్యవస్థ అయినా, లేకపోతే మీరున్నారు కదా మీడియా, ఈ 3 వ్యవస్థలు ఏవైనా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలి. కానీ ఆ పని చేయట్లా, ఆ పని వీళ్ళు చేయట్లా. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. నాగేంద్రబాబు గారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని మేము మొదటి నుంచి కొట్లాడుతున్నది అదే. సుప్రీంకోర్టు మొన్న మధ్య మీరు సుప్రీంకోర్టుని గౌరవిస్తారు కదా, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భారతదేశంలో 18 సంవత్సరాల వయసు నిండిన ఏ వ్యక్తి అయినా తనకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే తెలియగలిగిన వాళ్ళ మీరు? అంటే వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించడం కూడా మీ దృష్టిలో మత మార్పిడేనా? మీరెవరండి చెప్పడానికి మత మార్పిడి అని? సుప్రీంకోర్టు ఇచ్చింది హక్కు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, 18 ఏళ్ళు నిండితే నువ్వు బుద్ధుడికి వెళ్తావా, రాముడికి వెళ్తావా, కృష్ణుడికి వెళ్తావా, అల్లాకి వెళ్తావా, యేసు వైపు వెళ్తావా అనేది అది ఆడిష్టం అని చెప్తే మత మార్పిడి అని మాట్లాడడానికి సిగ్గనిపించుతా మీకు ఇవ్వాల? మీ మతంలో దమ్ము లేదు, మీ మతంలో సత్యం లేదు, మీ మతంలో అంత భరోసా లేదు. చీకట్లో కూర్చోబెట్టి సతీ సాగవనం అని చెప్పి భార్యలను చంపితిరి, బాల్య వివాహాలు అని చెప్పి చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తుంది, నదుల్లోనికి తీసుకొని వెళ్ళి పుట్టిన పిల్లల్ని తీసుకొని పోయి ఆ నదుల్లో పడేసి చంపితిరి, నాలుకలకు వస్తుంది, కళ్ళు బీక్కుంటారు, తలలు నరుక్కుంటారు. ఆ గుడిలోకి వస్తే గుడి మీద పడుతుందని చెప్తారు, బడిలోకి వస్తే బడి మీద పడుతుందని చెప్తారు. గుళ్ళోకి వస్తున్నాడు అంటే లింగాలు ఎత్తుకెళ్ళి దాచుకుంటారు, ఇళ్లలో పెట్టుకుని గుళ్ళకి తాళాలు వేసుకుంటారు. నేను కూడా తపస్సు చేసుకుంటా అని తపస్సు చేస్తే మీరు దేవుడిగా చెప్పే శ్రీరాముడే శంభుకుడి తలని నరికాడు ఆ రోజు. ఎందుకంటే శంభుకుడు ఒక బీసీ కాబట్టి.
శంభోకుడు బీసీ కాబట్టి ఆయన తలను నరికారు. నువ్వు ఎలా తపస్సు చేస్తావురా క్షత్రియుడు నువ్వు అని. రాముడికి కూడా బీసీలు ఏసీ అయ్యో మరి ఇవన్నీ కూడా ఉన్నాయండి. రామాయణంలో రాముడు క్షత్రియుడు అని ఎలా చెప్పారండి? మీరు అసలు అయ్యా, మామూలుగా సారీ. చేయట్లేదండి. అయితే అజయ్ బాబు గారు మా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నాగేంద్రబాబు గారు ఒక మాట వినండి. రామాయణంలో రాముడికి కూడా రామాయణంలో కులాలు కట్టారంటే ఆహా. సూపర్ బాబు, అద్భుతమైనటువంటి మీ తెలివికి ఇప్పుడు నేను ఏమన్నా సమాధానం స్క్రీన్ చెప్తాను. పైన? మీ స్క్రీన్ ప్లే బొమ్మ బ్లాక్ బస్టర్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కులాలను తీసుకొని వచ్చారు అని చెప్తాను. ఈ బత్తాయి గాళ్ళు ఆ. రామాయణంలో రాముడు క్షత్రియుడు ఇక్ష్వాకు వంశస్థుడు అని ఎలా రాసుకున్నారు? ఏ కాదా క్షత్రియుడు కదా ఎవరు? అది కులమే కాదని అంటున్నారుగా. మళ్ళీ అక్కడ బీసీ ఎక్కడ ఉంది అని అంటున్నారు. క్షత్రియులు ఓసీలు అయినప్పుడు బీసీలు ఎవరు చెప్పాడు మీకు? బ్రహ్మకి సరస్వతికి మొదట పుట్టినటువంటి వ్యక్తి మనువు. బ్రహ్మదేవునికి సరస్వతికి మొదట పుట్టినటువంటి వ్యక్తి మనువు. ఆ మనువు రాసినటువంటి ధర్మమే మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రంలో మొట్టమొదటి మనిషి రాసిన మనుధర్మశాస్త్రంలోనే చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, పంచములు ఉన్నారు. ఈ వ్యవస్థ మొట్టమొదటి మనిషి రాసినప్పుడు అసలు కులం అనే వ్యవస్థను పుట్టించిందే వీళ్ళు. మీరు సూపర్ అండి నాగేంద్రబాబు గారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. బీసీ అనేదే లేదు అన్నారు. కృష్ణుడు మాత్రం గొల్లోడని ఎలా రాసుకున్నారు? యాదవులు కులం అనేది యాదవ్ అంటే ఎవరు? యాదవ్ అంటే ఏ కులం? ఏ కులం? బీసీ. ఏనండి అంటే మాకు ఆ రోజుల్లో కూడా బీసీలు ప్రాణం పోసిందే, కులాలకి ప్రాణం పోసిందే మీరు. మేము మర్చిపోయాం కానీ మీరు గుర్తుపెట్టారే. అందుకేనా చెన్నైలో బుల్లెట్ వేసుకొని వచ్చాడు అని చెప్పి ఒక దళిత విద్యార్థి 2 చేతులు నరికారు మీ అగ్రవర్ణాలు. అందుకేనా హైదరాబాద్ తుక్కుగూడలో కాలు తగిలింది అయ్యప్ప స్వామికి అని హెడ్ మాస్టర్ తో కాళ్ళు పట్టించారు మీ అగ్రకులాలు. కులం లేదని మాట్లాడుతూ ఉన్నారా? మీరు మాట్లాడుతూ ఉన్నారా? కులాలు ఎక్కడ ఉన్నాయండి మీకు? కృష్ణుడు యాదవుడు, రాముడు క్షత్రియుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కులాన్ని అంటగట్టిన మీరు మీ రామాయణంలో, భాగవతంలో, విష్ణు పురాణంలో దేవి దేవతలతో సహా కులాలు అంటుకొట్టుకొని బతికే మీరు, కులాల కంపుతో కుళ్ళి చచ్చే మీరు ఇవాళ కులాలెక్కడేయండి అని మాట్లాడుతున్నారు. వాహ్! సంసార రోడ్డు మీదకి ఎక్కి ఏమన్నా మాట అంటే సైలెంట్గా ఉంటుందంట. నీ వ్యభిచారం చేసేదంటదంట. నువ్వు బాగుందా, నీవే నీ అక్క బాగుందా, మీ అమ్మ బాగుందా అంటదంట. అట్లుంది మీ వ్యవహారం. చేసేదంతా మీరు. భారతదేశంలో ప్రపంచంలో ఉండే అన్ని వైరస్లు ఈ దేశానికి వచ్చాయి. ఈ దేశంలో మీరు సృష్టించిన కులం అనే వైరస్ మాత్రం ఇప్పటికీ ఇక్కడ మనుషులను చంపుతా ఉంది. మీరు మాట్లాడతారు కులాల గురించి. నోటితోనే వాళ్ళ ముడ్డితోనే వాళ్ళ చెప్పండి. మీరు ఇక మత మార్పుళ్ళు అసలు తప్పే కాదన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అక్కడ క్లియర్గా క్లారిటీ తోటి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. సోషల్ మీడియాని ఫాలో అయ్యే ఛాన్సే లేదు మీరు. సో నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీకు చెప్పడం కంటే ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మేమందరం చెప్పేది హిందువులంతా బంధువులే అని మేము చెప్తున్నాము. అంటే మీరనేది ఫస్ట్, మేమనేదైనా మీరనేదైనా ఇక్కడ భారతదేశం ప్రతి ఒక్కరు కూడా బంధువులే అన్నట్టు మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు. సో మరి మీకెందుకు మరీ దారుణంగా వేరే వేరే కోరికలు మాటలు ఎక్కువైపోయినాయి? హిందువులందరూ బంధువులే. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు, అంతే. బంధుత్వం కలుపుకుందాం రండి. మీరు హిందువులందరం బంధువులమే. మీరు హిందువులు అయితే బంధుత్వం కలుపుకుందాం. హిందుత్వంలో ఉన్న వాళ్ళతోనే కలుపుకుందాం బంధువులు, బంధుత్వాన్ని కలుపుకుందాం. హిందువులందరూ బంధువులే కదా. ముందు నన్ను కొంచెం చెప్పనివ్వండి. చెప్పండి. దళితులు ఉంటారు కదా, దళితులు మాలలు, మాదిగలు చెప్పులు కుడుతూ ఉంటారు సహజంగా, కుల వృత్తి. మాలలు శ్మశానాలలో శవాల దగ్గర చితిమంటలను తగలబెడతా ఉంటారు అని అంటూ ఉంటారు. అందరూ బంధువులే కదా, హిందువులందరూ బంధువులే కదా. ఇక నుంచి ఏం చేద్దామంటే బ్రాహ్మణుల్ని చెప్పులు కొట్టమని చెప్తాం. కుల వృత్తి మార్చుకోవడంలో తప్పే ఉంది. బంధుత్వంలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? బంధువులు అంటే మనం ఒకటే అని కదా, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని కదా అర్థం. బ్రాహ్మణుల్ని, కమ్మల్ని, రెడ్లని, వెలమల్ని, వెళ్ళనేమో చెప్పులు కొట్టమని చెప్దాం. గుర్తుపెట్టుకోండి, బాగా గమనించుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులు చెప్పులు కొట్టమని చెప్దాం. మాదిగల్ని గుడుల్లో పూజారులుగా నియమిద్దాం. మాలల్ని యజ్ఞాలు యాగాలు చేసే బాధ్యత మాలలకు అప్పచెప్దాం. అదైనా బ్రాహ్మణుల పని కదా. బ్రాహ్మణుల్ని తీసుకొని వచ్చేసి శవాలను తగలబెట్టే కాడ నిలబెడదాం. ఊర్లో డప్పు కొట్టుకుంటూ తిరుగుతారు కదా. మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు అండో, ఎరా డప్పు కొట్టోళ్ళు ఎవరు లేరా ఎంతమందిలో అని, మాదిగలు ఎవరు లేరా, మాదిగోళ్ళు ఎవరు లేరా అని అంటే కదా రెడ్డి గారు పేరు తీసారా.
డబ్బు కొట్టే మాదిగోళ్ళు ఎవరు లేరా? వెళ్ళలేదా మీరు? మీరు ఆ యొక్క కులం పేరు తీసారా ఆయన? అయ్యో స్పష్టంగా మీరు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉండండి. సూపర్. వినండి ఆ విషయం. అయితే ఏం చేద్దామంటే దళితుల అమ్మాయిల్ని బ్రాహ్మణులను చేసుకోమని చెప్దాం. బ్రాహ్మణుల అమ్మాయిల్ని దళితులు చేసుకుంటారు. ఇచ్చిపుచ్చుకుందాం, కుల వృత్తులు మార్చుకుందాం, ఆడబిడ్డల్ని ఇచ్చిపుచ్చుకుందాం, మేము జంజాలు వేసుకొని తిరుగుతాం, మీరే మీరు మీరు చక్కగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరగండి. ఇంకొక ముఖ్యమైన డిమాండ్ చెప్తున్నా, మీరు దోతీలు కట్టుకుని తిరుగుతారు. మేము ఆహారం తినే పద్ధతి ఉంటుంది కదా, మేము పప్పుచారు, సాంబారు, పెరుగు, నెయ్యి వేసుకొని తింటాం. మీరు గొడ్డు మాసం తినండి. అంటే మీరు ఇప్పుడు బంధువులు కదా, మీరు ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నారు మీరు గొడ్డు మాంసం తింటా అని చెప్తున్నారు. మీరు పెట్టండి, తింటారు. నేను చేయండి, బంగారంలాగా తింటారు. మీరు చెప్పండి. నేను భారతదేశంలో గొడ్డు మాంసం అమ్మే కంపెనీలు ఉన్నంత వరకు, భారతదేశంలో గొడ్డు మాంసం వండుకొని తింటాం తప్పు కాదు అని చట్టం చెబుతున్నంత వరకు నేను గొడ్డు మాంసం తింటాను. మీకేమన్నా అభ్యంతరమా? మీకు కూడా మీ దృష్టిలో ఏంటి? ఏదైనా మాసం మీరేం వినాలనుకుంటున్నారు? నా నోటి మీ నోటి అప్పుడు చెప్పండి. మీ నోటి నుంచి మీ నోటి అప్పుడు చెప్పండి. మీరు మాట్లాడే విధానాలు, చెప్పే విధానం ఎట్లా ఉన్నాయంటే రెచ్చగొట్టుడుదనం నాకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు రెచ్చగొట్టాలి అనుకుంటున్నారు. అవునండి, బంధువులు అంటున్నారు. ఏం చేస్తున్నారు? రెచ్చగొట్టుతున్నారు. చెలకూరు బాలాజీ టెంపుల్ లో పూజారి గారిని తన్నారు. అవును, తన్నారా? తప్పది. వేరే రాఘవరెడ్డి గారు, రెడ్డి గారు, అదేంటి? బంధువులు తన్నుకోవడం కూడా తప్పేనా? తప్పేగా. బంధువులు తన్నుకోవడం కూడా తప్పే. మీకు విషయం చెప్పండి. వయసు లేదా? ఏనండి, వయసు లేదు, గాడిది గుడ్లేదు, బంధువుల వయసులు ఏంటి? ఏనండి, జాగ్రత్తగా అదే చెప్తున్నా. చిన్న పెద్ద చెన్నైలో బుల్లెట్, ఆయన సొంత డబ్బులతో బుల్లెట్ కొనుక్కొని ఆయన కాలేజీకి వెళ్తుంటే ఏం ఉత్సాగలేదా మీకు? 2 చేతులు ఎందుకు నరికారు అంటే, ఒక దళితుడు బుల్లెట్ కొనుక్కొని బుల్లెట్ మీద కాలేజీకి వస్తే అగ్రవర్ణాలైన మా ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దళితుడివి బుల్లెట్ వేసుకొని వస్తావా అని చెప్పి హిందూ కుర్రాళ్ళు, అగ్రవర్ణస్తులు 2 చేతులు నరికి, ఆ 2 చేతులు తీసుకొని ఆయన హాస్పిటల్కి వెళితే, వాళ్ళ బంధువులు హాస్పిటల్కి వెళితే ఆ కుర్రాడి ఇంటి మీదే దాడి చేశారే, ఇల్లు మొత్తం ధ్వంసం చేశారే. అప్పుడు గుర్తు రాలేదా దళితులు మన బంధువులని? చిన్నంతరం పెద్దంతరం అప్పుడు గుర్తు రాలేదా? కాలేజ్ చదువుకునే పిల్లగాడి చేతులు నరుగుతారా? ఏం తప్పు చేశాడు? అయ్యా స్వామి ఏం తప్పు చేశాడు? దాన్ని ఎవరు ఖండించలేదు. ఎవరు ఖండించాడు? చెలకూరు బాలాజీ టెంపుల్ ఆలయ పూజారిని కొట్టగానే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అయ్యగారు మిమ్మల్ని కొడితే నేను ఉన్నానని మర్చిపోయారా? నాకు ఒక మాట చెప్పకపోయారే, మా ఎమ్మెల్యే గారు అక్కడే ఉంటారు, ఏమన్నా చెప్పండి అని అన్నాడు. కేటీఆర్ గారు వెళ్ళిపోయి, మా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మీకు అందుబాటులో అని అన్నాడు. బండి సంజయ్ గారు వెళ్ళిపోయి, మా బీజేపీ వాళ్ళు మొత్తం మీకు తోడుగా ఉంటాం అని చెప్పారు. మరి దేశంలో ఎన్ని చర్చిలు తగలబెట్టారు, ఎంతమంది పాస్టర్లను చంపారు. ఛత్తీస్గఢ్లో పాస్టర్ తిమోతి గారిని తుపాకీతో కాల్చి కత్తితో పొడిచినప్పుడు ఏ కలుగులో దూరారు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడాల? అంటే మీరు బ్రాహ్మణులకు ఒక న్యాయం, ఇక్కడ దళితులకు ఒక న్యాయం, కోయలకు ఒక న్యాయం, లంబాడీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం. మీరు అలా చూపిస్తున్నారు. ఎవరు? ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేది వింటాను. నేను చెప్పేది వినండి. ఆన్సర్ చెప్పాలి కదా. మీకు అంతా బంధువులు కాదు, గాడిది గుడ్డు కాదు. ఇక్కడ రెడ్డికి రెడ్డి బంధువు, కమ్మకి కమ్మ బంధువు, వెలమకి వెలమ బంధువు, కోయ బంధువు, లంబాడికి లంబాడి బంధువు, బీసీలు కూడా అందరూ బంధువులేం కాదు. పోసలోడికి పోసలోడు బంధువు, యాదవుడికి యాదవ బంధువు, మాదికి కూడా భారతీయులనే బంధువు. అందరు ఇక్కడ ఉండదు. మనుషులోనే మర్చిపోతారు. జరిగిన తర్వాత ఎంతమంది ఎన్ని విధాలుగా స్పందించారు మీకు తెలుసా? తెలీదు. ఒప్పుకోలేరు. నేను ఒక విషయం చెప్తాను, అందరూ మనుషులు అన్నారుగా. భద్రాచలం రాముడి సన్నిధిలో చెప్పండి. రాముల వారికి సీతమ్మకి తలంబరాలు ఇచ్చే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరికొంతమంది మంత్రులు కలిసి భద్రాచలం వచ్చారు. రేవంత్ రెడ్డి గారు పెద్ద కుర్చీలో కూర్చున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద కుర్చీలో కూర్చున్నారు. బట్టి విక్రమార్క గారికి ఎందుకని పేటేసి కూర్చోబెట్టారు? మాలాయననే. ఎవరికి చెప్తున్నారు?
ఇవాళ మనుషులందరూ ఒకటే అని చెప్పి ఎవరికి చెప్తున్నారు కథలు? సినిమా కథలు రాసి త్రివిక్రమ్కి చెప్పండి, రాజమౌళికి చెప్పండి, కథ తీసుకుంటే అది చేస్తున్నారు. ఎవరు చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం, సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తుంటారు. ఐరియా మీడియా సబ్స్క్రైబర్స్ కావచ్చు, సిఎండిఎఫ్ టీవీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, అనేక మంది అసలు మనతో సంబంధం లేని వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను మాట్లాడేది అబద్ధం అని కనీసం ఒక 10 కామెంట్లు పెట్టుకోండి సార్, చూస్తాను నేను 10 కామెంట్లు. అజయ్ బాబు మాట్లాడుతున్నది అబద్ధం. భారతదేశంలో కుల వ్యవస్థ లేదు, భారతదేశంలో కుల వ్యవస్థ లేదు. ఇక్కడ అందరూ సమానమే, అందరూ కూడా మనుషులే, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఇక్కడ అందరూ మనుషులే అని 10 కామెంట్లు పెట్టుకోవాలని చూస్తాను. ఎందుకు సార్? కాదు. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, ఈ రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే పక్కన ఉన్నవాడు స్పందించట్లేదా? ఎవరు స్పందిస్తారు? నడి రోడ్డు మీద మనిషి చచ్చిపోయి పడిపోయి ఉంటే ఫోటోతో సెల్ఫీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ స్పందించేది? మీరు మాట్లాడుతూనే ఉండండి. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒక్కసారి అరవంగానే ఏదో అయిపోతుంది. అజయ్ బాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అరిస్తే బయటపడిపోదు. ప్రాబ్లం ఏంటంటే అర్థం చేసుకోవాలి. ప్రశ్న అడుగుతారు కానీ అర్థం చేసుకోవాలి, సమాధానాన్ని చెప్పనివ్వరు. మీరు ప్రశ్న వినట్లేదు. ఫస్ట్ మీరు ప్రశ్న అడుగుతారు, మీరు నన్ను అంటున్నారు కానీ మీరు ప్రశ్న అడుగుతారు, అది 4-5 కోణాల్లో నుంచి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు 4-5 కోణాల్లో చెప్పండి, 10 కోణాల్లో చెప్పండి, నేను వింటా. కానీ మీరు అడిగారు బ్రాహ్మణులు అని చెప్పారు ఫస్ట్. అవును, ఆ బ్రాహ్మణుల గురించి నన్ను మాట్లాడినవ్వండి. బ్రాహ్మణ్స్ గురించి నన్ను మాట్లాడినవ్వండి సార్. మీరు రెండో మాట అన్నారు, మనుషులు లేరా అని. అందరూ మనుషులే అయినప్పుడు కాదా? ఏనండి సార్, అందరూ మనుషులే, అది మా క్రిస్టియానిటీ చెప్పింది. అందుకే ఏ కులపోడైనా క్రీస్తు నమ్ముకుంటే బీసీసీలోనికి తీసుకొని వస్తాం. మంది ఒకటేరా కులం రానాయన అని చెప్తారు. మీరు ఎస్సీయా, యేసు నమ్మితే బీసీసీకి వస్తారు. ఎస్టీయా, యేసు నమ్మితే బీసీసీకి తీసుకుపోండి అని చెప్తున్నారు. బీసీయా, యేసు నమ్మితే బీసీసీ. ఓసీయా, యేసు నమ్మితే బీసీసీ. మా కులం లేదు, మేమందరం ఒకటే. మీరు చెప్పండి, మీకు ఎందుకు అన్ని కులాలు? ఇప్పుడు నేను హిందుత్వంలోనికి వస్తా, ఏ కులం ఇస్తారు నాకు చెప్పండి? నేను మీ హిందుత్వంలోనికి వస్తా, ఏ కులం ఇస్తారు నాకు? అంతవరకు ఎందుకు సార్? ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మీకు తెలుసు కదా, భార్య బిడ్డలతో గుడికి వెళ్తే ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని? ఎక్కడ కూర్చోబెట్టారు సార్? గుడి మెట్ల మీద ఎందుకు కూర్చోబెట్టారు? గుడి లోపలికి ఎందుకు రానిలేదు ఆయన్ని? ఆయన మనిషి కాదా? ఈ దేశానికి ప్రథమ పౌరుడు కాదా? ఆయన ఎందుకు లేదు? గుడి లోపలికి ఏం చేస్తున్నారు? స్పష్టంగా చెప్తున్నాను. భారతదేశంలో కులాలు మాత్రమే, కులాలని చాలా వరకు కూడా ఈ రోజు లేకుండానే చేస్తున్నారు. ఎవరు సార్ లేకుండా మీరు చెప్తున్నారు, మీరు చెప్పే అబద్ధం. భారతదేశంలో ఉన్నది మీరు స్థితిలో లేరు, మాత్రమే వినే స్థితిలో లేరు. స్థితి లేరు అంటారండి సార్. కాకమున్న ఇళయరాజా చెన్నైలో అదే చెప్తున్నా. ఇళయరాజా ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. ఏమేనండి సార్, మీకెంత కులపిచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి చాలా వరకు. మీరు ఎందుకు అర్థం కావట్లేదు? మీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు? హిందుత్వవాదులకి ఎంత కులపిచ్చు ఉంటుందంటే, కులపిచ్చు గురించి కాదు, గజ్జి తామర ఉంటే మీకు కులం అనే రోగం ఉంటుంది. అది గోక్కొని పుండుబడ్డా ఏమీ లేదు అని చెప్తారు తప్ప, మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పలా? ఏమన్నాడు? మేము రెడ్లమే, అందరు రెడ్లే, కానీ డబ్బులు తెలియదు కానీ మీరు మాత్రం బాగా గోక్కున్నారు. కాదు, గోతులు దోకున్నారు అందులో. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు, మేము రెడ్లమే, మా బంధువులు రెడ్లే, కానీ డబ్బున్నోడు వస్తే లోపలికి పంపిమంటాం, డబ్బు లేనోడు వస్తే బయట కూర్చోబెట్టి. అది వాళ్ళ నియత, అది వాళ్ళ నియత అండి. వాళ్ళు చెప్తున్నారు, చెప్పనివ్వండి. వినండి సార్, చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి, చెప్పనివ్వండి. వినండి సార్, అందరూ మనుషులే, అందరూ మనుషులేగా. పెట్టండి, అన్ని ఏళ్ళు ఒకటేనా? సార్, ఏళ్ళన్నీ ఒకటేనా? ఏళ్ళనే అంటారు, చేతి ఏళ్లే సరిగ్గా లేవు, జనాలు సరిగ్గా ఉంటేనే అది చేయవుతుంది. అదే చెప్తున్నా. ఎట్లా చెప్తారు? ఏదైనా సరే, నేను వేళ్ళ గురించి మాట్లాడుతున్నా, చేతి గురించి మాట్లాడలేదు. నేను చెప్పేది వినండి సార్, మీరు అన్ని ఏళ్ళు కూడా చేతిలో ఒకటే. భారతదేశానికి ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 100 సంవత్సరాలు వెనక్కి తోసుకొని భారతదేశాన్ని అట్టడికి ముంచేయాలని చూస్తున్నది మీరు. అది గుర్తుపెట్టుకోండి. భారతదేశాన్ని అట్టడికి తొక్కేయాలి మీలాంటి వాళ్ళు. ఎంతవరకు కులాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు సార్? ఒక ఆడబిడ్డ ఒక దళిత కుర్రాన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి నడి రోడ్డు మీద ఉరికిచ్చి చెప్పినప్పుడు
జరుగుతుంది అంటే అట్లా మీరు వెళ్ళి అద్దుకోండి, మీరు వెళ్ళి ఆదుకోండి, అంటే అవసరం సార్. ఆదుకోండి, వెళ్ళి మనుషులందరూ సమానమే అని మాట్లాడండి, చెప్పని మీరు దాని గురించి అనుకోండి. ఒక వీడియో పెట్టండి, కాదండి. జనాన్ని స్పందించేలా చేయండి, అది మీరు చేయాలి. మనుషులందరూ సమానం ఎంతవరకు కులాలు కులాలు ఉన్నాయంటే ఇంటర్వ్యూ చేసుకుంటూ కూర్చున్నారు. మనుషులందరూ సమానం అని చెప్పిన మీరు ఒక దళిత అమ్మాయి, ఒక ఒక ఉన్నత కులానికి చెందిన అమ్మాయి ఒక దళిత కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే నడు రోడ్డు మీద ఆ కుర్రాన్ని నరికి చంపారే, అప్పుడు మీ ఐరా మీడియాలో ఏ ఇంటర్వ్యూ వచ్చింది సార్? ఏ ఇంటర్వ్యూ వచ్చింది మీ ఐరా మీడియాలో? ఎన్ని సంవత్సరాలు రోజులు కూడా కావట్లేదు ఇన్సిడెంట్ జరిగి. మీరు ఒక ఇంటర్వ్యూ చేయలేకపోయారే? ఎక్కడ మీరు చేయండి సార్. సరే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మాకు చెప్పండి, మేము వెళ్ళి చేస్తాం. ఎవరు సార్? నేను చేస్తా. ఎక్కడ జరగలే? నల్గొండ దగ్గర నుంచి ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలియదు విషయం? మీరు నాకు చెప్పండి. నేను చెప్పాలా? మీ మీడియా వాళ్ళకి ఆబ్వియస్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము వెళ్తామండి. ఆ పాత్ర పోషించాల్సింది మీరు సార్. మేము ఆల్రెడీ చేస్తున్నామండి, మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు మాటలు మాట్లాడా. కులగజ్జికి తల్లి తండ్రి, కులగజ్జికి పెద్దన్న చిన్నన్న, కులగజ్జికి పెళ్ళ మొగుడు మొత్తం మీ హిందుత్వవాదులే. దేశాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు. దేశాన్ని సర్వనాశనం మీరు. ఆవుకున్న విలువ లేకపోతే ఎస్సీని అని చెప్పి మీరు చేసుకున్నారు. అది సార్ కులం పేరుతో ముడ్డి మీద గుడ్డలేనోడు కూడా వాళ్ళ కులం రెడ్డి గారు వస్తే అయ్యగారు, రెడ్డి గారు అయ్యగారు, చౌదరి గారు వస్తే అయ్యగారు, చౌదరి గారు అయ్యగారు, రావు గారు వస్తే అయ్యగారు, రావు గారు అయ్యగారు, అదే మాది గారు సరే మాది కూడా. అరే మారాడ గొడ్డలోడు తీసుకొడతాం ఒక్కొక్క నా కొడుకుని. మీకేమన్నా 4-5 ఉన్నాయా? మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుకొని తిరుగుతున్నారు ఇక్కడ. ముడ్డి మీద గుడ్డలు కట్టుకోవడం చేతగా నా కొడుకు కూడా వాళ్ళ కులం గురించి మాట్లాడతాడు రోడ్డు మీద నిలబడి. కులం లేదని మీరంటారేంటి బ్రదర్? కొంచెం ఆలోచించండి. కులం అనేది వాస్తవం, మతం అనేది వాస్తవం. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేయి ఈ రెండే. ఒకటి మనుధర్మ శాస్త్రం ప్రవేశపెట్టిన కులం, రెండవది సనాతనవాదం మొదలుపెట్టిన మతం. ఈ రెండు చాలు ఈ దేశాన్ని సంకనాకించడానికి. కానీ సంకనాకిస్తుంది ఒక్క క్రైస్తవ మతం తప్పితే వేరే ఏ మతం లేదనేసి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను, చెప్పిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఇందాక బ్రాహ్మణులు అన్నారు, చెవిటోడు ముందు మీరు బ్రాహ్మణులు అన్నారా లేదా? ఏ విషయంలో అన్నారు మీరు? చెప్పండి. నేనేమన్నానంటే హిందువులందరూ బంధువులే కదా అంటే నేనేమన్నా బ్రాహ్మణ్స్ బంధువులే అన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. మీ అమ్మాయిలను మేము చేసుకుంటాం, మా అమ్మాయిలను మీరు చేసుకోండి. వేదాల గురించి అనండి. మీ అమ్మాయిలను మేము చేసుకుంటాం, మా అమ్మాయిలను మీరు చేసుకోండి. రోడ్ల మీద నరికి చంపొద్దు. దళితుల అమ్మాయి చేసుకుంది, దళితుల అబ్బాయి చేసుకున్నాడు అని. రెండోది, మా తిండి మీరు తినండి, మీ తిండి మేము తింటాం. మేము గొడ్డు మాసం తింటాం. కొన్ని రోజులు బ్రాహ్మణులు గొడ్డు మాసం తినండి, మేము ఆ పప్పు చారు సాంబార్ వేసుకొని మేము తింటాం. మూడవది, ఆ ధోతి పంచ మేము కట్టుకుంటాం, జీన్ఫైన్ టీషర్ట్ వేసుకొని మీరు తిరగండి. ఆ మంత్రాలయం మేము చదువుతాం, ఆ శవాల దగ్గర డప్పు కొట్టుకుంటాం, మీరు తిరగండి. అందరం బంధువులమే, రండి. కౌగులించుకొని మాట్లాడుకుందాం రండి. అందరం హిందువులు అందరం బంధువులమే. ఇంత ఎటకారంగా మాట్లాడిన అవసరం లేదు. చంపుతారు, అంతకు మించి నా వెంట్రుక కూడా బేకలేడేవాడు. ఈ మధ్య సావు అంటే చాలా ఈజీ అయిపోయిందండి. చాలా సింపుల్ గా సార్, రోడ్ల మీద యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. కరోనా దగ్గర వచ్చినప్పుడు లక్షల మంది చచ్చిపోయారు సార్. ఆకాశం నుంచి పిడుగు పడితే ఆ శబ్దానికే చచ్చిపోతున్నారు. దాము గురించి చస్తున్నారు సార్. నా తొక్కలో సాగు గురించి చెప్తారండి. ముక్కు మూసుకుంటే తుర్రు నెగిరిపోయే ప్రాణం గురించి అసలు లెక్క చేయను నేను. మాట్లాడుతున్నారంటే నేను ఇంకేం బతికే 4 రోజులు నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుతాను. 40 ఏళ్ళు బతికాను. ఇంకా నా ఆయుష్ 6 నెలలు ఉందో, సంవత్సరం ఉందో, 10 ఏళ్ళు ఉందో, 20 ఏళ్ళు ఉందో నాకు తెలియదు. కానీ ఎవడి కాళ్ళు పట్టుకోను, ఎవడికి కూడా వంది మాదిగలాగా దండోరా కొట్టుకుంటూ తిరగాను నేను. నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడతాను. ఇప్పటికే ఎంతమంది బెదిరిస్తున్నారు, లేపేస్తారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ అంటారు, కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడినవరు ఎవరు? అదే కదా, నిజాలు చాలా గట్టిగా ఉంటాయి. అదే చెప్తున్నా, ఆ గట్టితనం ఏదో నేను చూపిస్తాను అన్నా కానీ మీరు అంత ఒప్పుకోవట్లేదు, ఎదురుగా మాట్లాడుతున్నారు. నేను కూర్చుంటాను, చూపిండి సార్ గట్టితనం. అదేగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ గట్టితనం ఇప్పుడు మీరే అంటున్నారు బ్రాహ్మణ్స్ వల్ల అసలు ఏదైనా కానీ బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేదైనా ఏదైనా సరే వాళ్ళే చేస్తున్నారు అన్నారు. అదే టైంలో ఇప్పుడు మీరు అన్న చూడండి ఇందాక మనువాదం అది ఇది అని చెప్పి, అదే టైంలో బ్రాహ్మణ్స్ కంటే కూడా శూద్రులు ఎక్కువగా ఈ యొక్క మంత్రాలని పఠనం చేసేవారు తెలుసా మీకు? అది వేదాలను చదివించేవాళ్ళు తెలుసా మీకు? అది మీకు విషయం చెప్తాను, మీకు తెలుసా తెలీదా చెప్పండి నాకు. అది అబద్ధం కదా, మీకు తెలుసా? అబద్ధం కదా, అది మీరు అంటారు. వినండి, అది శంభూకుడు అనే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ శంభూకుడు ఎందుకు చంపారో తెలుసా? చెప్పండి. ఆ శంభూకుడు తల్ల రాముడే ఎందుకు నరికాడో తెలుసా?
తపస్సు చేసే వ్యక్తి తలందరికారు స్వామి మొగుడా అని అంటే మళ్ళీ శూద్రులు వేదాలు చదివారంటావు. శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ఇక్కడ. శూద్రులు వేదాలు వింటే చెవుల్లో సీసాలు పోసారు ఇక్కడ. అది శూద్ర పరిస్థితి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, శూద్రుడు తన కులం చేసే పని తప్ప ఇంకేదైనా పని చేస్తే వాడు నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనుధర్మ శాస్త్రంలో రాసిందంటే శూద్రులతో వేదాలు చదివించారు, శూద్రులు తీసుకొచ్చి గుళ్ళో పూజారులకు పెట్టారు, శూద్రులు తీసుకొచ్చి నెత్తి మీద బొట్ల మీద కూర్చోబెట్టారు. అవన్నీ జరగలేదా? మాట్లాడతారు సార్ మీరు. జరిగినాయే జరగలేదా? అది మనం ఒప్పుకోండి. అదే చెప్తున్నా కదా, మీరు ఎంతవరకు కూడా మీరు ఎంతవరకు కూడా నాకు కావాల్సింది నేను చెప్పానా లేదా? ఓకే, నాది అయిపోయింది ఇంకా నాకేం లేదు, ఓకే మీరు చెప్పుకోండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. మీరు అబద్ధం కదా నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. అరే మీరు నిజాన్ని అంగీకరించలేకపోతున్నారండి, మీరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సార్ నేను ఒక మాట అడుగుతాను, ఏకలవ్యుడు బొట్ల వేలు ఎందుకు నరికిచ్చారు? ఒక మాట చెప్పండి సార్, నేను వింటాను. అసలు మాట్లాడమే తప్ప అజయ్ బాబు మాట్లాడినవాడు జనాల్ని. ఏకలవ్యుడు బొట్టన వేలుని ఆ గురువు గారు ఎందుకు అడిగాడు నాకు కొంచెం చెప్పండి సార్. అందరూ మనుషులు, హిందువులు అందరూ బంధువులు కదా. బంధువు దగ్గరకు వచ్చి బొట్టన వేలు నాయన బాబు బొట్టన వేలు అని ఎందుకు తీసుకెళ్ళాడు కొంచెం చెప్పండి సార్, రీజన్ ఏంటండి? మాట్లాడండి, మీకు ఒక గంట టైం ఇస్తాను. గంట టైము చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఎందుకు సార్ ఏకలవ్యుడు ఫింగర్ అడగడానికి మెయిన్ రీజన్ అర్జునుడు. వినండి ఫస్ట్. అర్జునుడు ఎవరు? పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు ధనుర్ధారి. ఆయన ఏకలవ్యుడి కంటే గొప్పోడు అవుతాడు. అయితే ఎందుకు అడిగారు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అదే చెప్పమని మధ్యలో మాట్లాడొద్దండి. మీరు మీ ఇష్టం మాట్లాడితే అయిపోతుంది. చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు వినండి. ఆ ధనుర్ధారి గురించి చెప్పండి. మీరు నాకు ఇంకొక మాట చెప్పండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఒక సిచ్యువేషన్ మీరు మాట్లాడుతున్నారో అక్కడ ఉన్నటువంటి గురువు పేరు ద్రోణాచార్యుడు కాదా? చెప్పండి. ఎవరైనా ద్రోణాచార్యుడు యొక్క ప్రియ శిష్యుడు అర్జునుడు కాబట్టి అర్జునుడి కంటే గొప్పగా ఏకలవ్యుడు అవుతాడు అనే ఒక ఉద్దేశంతో బంధువులుగా మనుషులందరూ ఒకటేగా. అబ్బా, ఏకలవ్యుడికి మామూలుగా ఏకలవ్యుడికి విద్య ఏకలవ్యుడికి విద్య నేర్పించింది ఎవరు? విద్య నేర్చుకుంటారు గురువు గారు అని మీ దగ్గరికి వస్తే ద్రోణాచార్యుడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్టీవి, నువ్వు నా దగ్గర విద్య నేర్చుకుంటావా? నేను వీళ్ళకి తప్ప ఎవరికి విద్య నేర్పడు పోరా అని అంటే ఊరవతలకి వెళ్ళి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు కూర్చొని స్వయం కల్పితంగా నువ్వే నా గురువు అనుకొని మనోదీక్షతో తనంతటి తానుగా నేర్చుకున్నాడు శబ్ద విద్యతో సహా ఏకలవ్యుడు. విద్య నేర్పడానికి అంగీకరించలా, విద్య నేర్చుకోవడానికి దగ్గరికి రానివ్వలేదు. కానీ సిక్కు సరులు లేకుండా వెళ్ళి అతను బొట్ల వెళ్ళి అడిగాడు. ఆ రోజు నేను ఉంటే ఏకలవ్యుడి 2 కాళ్ళు తెగడానికి కూర్చోబెట్టేవాడిని. సిగ్గు సరులు లేనాడు అసలు తీసుకొని వెళ్ళాడు ఆ రోజు. కాదు, ఎస్టీ అనేది మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారండి మీరు? మరి రీజన్ అదే కదా, అందుకే కదా జీవితం. వేరే ఎవరు రారా మీకు? నిజాలు ఒప్పుకోరా? ఎస్సీలు తప్పితే వేరే ఏముండదా? బ్రాహ్మణులు చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోయటం చేతకేస్తారు నాకు. రెడ్ల చెప్పులు నెత్తుల మీద పెట్టుకొని మోయటం చేతకేదు నాకు గాయపడ్డ వాళ్ళ తరఫున మాట్లాడటమే వచ్చు. మా అమ్మ మా నాన్న నాకు అదే నేర్పారు. అందుకే ఎప్పుడు చూడండి, దెబ్బ తిన్నవాడి పక్షాన, గాయపడ్డవాడి పక్షాన, అవమానించబడ్డవాడి పక్షాన, వివక్షకు గురైన వాడి పక్షాన మాట్లాడుతూ ఉంటా. ఈ గొంతు తెగే మాట్లాడుతూనే ఉంటారా? అవును. ఈ మధ్యకాలంలో ఒక పాస్టరు వాళ్ళ కొడుకుని స్వస్థత చేస్తానని చెప్పి వారం రోజులు మళ్ళీ ఆయన పెట్టుకుని ఆ తల్లిని, ఆ బిడ్డ చనిపోయిన వెంటనే, అంటే ఆవిడ కొడుకు చనిపోయిన వెంటనే ట్రాలీలో వేసి మొత్తం ఊరు మొత్తం తిప్పాడు. దాని గురించి మీరు మాట్లాడారా? వాళ్ళమ్మ నాన్న చెప్పారా? వాళ్ళమ్మ నాన్న వీడియో చూసారా? ఎవరు చూసారు? మరి మీకు ప్రవీణ్ తెలుసుగా? మీకు ప్రవీణ్ అడిగిందని చెప్పండి. ప్రవీణ్ గారు, గౌరవనీయులైన పంది ప్రవీణ్ గారు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారి మీద కేసు పెడదామంటే, అరే పోరా అరగుంట నా కొడక అని చెప్పి పంపించారు. ఎవరిని? పంది ప్రవీణ్ని. నువ్వు మాట్లాడొద్దురా, ఇక్కడ మాట్లాడితే కాళ్ళు చేతులు ఇరిగితే మేము కేసు పెట్టవు, నువ్వు పోరా అని చెప్పి పంపించారు. తల్లిదండ్రులు నమ్మి తీసుకెళ్లారు. పాస్టర్ చేయగలిగిన ప్రార్థన చేశాడు. హాస్పిటల్కి పోయినా అతను బతికే స్థితిలో లేదు, చనిపోతాడని చెప్తేనే దిక్కు లేక ఖర్చు పెట్టలేక అక్కడికి తీసుకెళ్లారని వాళ్ళు చెప్పుకున్నారు. మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు చెప్పారండి అద్భుతంగా స్టోరీ. వాట్ ఏ స్టోరీ, నేనుగా సార్. మీరు ఒక్క విషయం ఏంటంటే అక్కడ ఆవిడ లిటరలీ ఎంత ఏడ్చిందో
వినండి మీరు రోడ్డు మీద జనాలు ఆపారండి ట్రాలీ నది. వినండి సార్, రోడ్డు మీద జనాలు ఆపారు, ఆ డ్రైవర్ పారిపోయాడు ఇంకా లేకుండా అక్కడ. మీరు ఏం మాట్లాడుతున్నారు? వినండి సార్, 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒక పాపని చంపేశారు. వినండి సార్, ఒకటి మీరు చెప్పిన పాప చనిపోయింది అని చెప్పిన ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం వేరు. రెండవది నేను బాగు చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు పాస్టర్ గారు పిలిస్తే అక్కడికి వెళితే పాస్టర్ గారు ప్రేయర్ చేసినా ఇతను చచ్చిపోయాడు అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ అయ్యి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యి ఆ పాస్టర్ మీద కేసు నమోదైన విషయం ఒకటి. దాని గురించి మేము ఖండించాం. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తూ వీడియో కూడా చేసి పెట్టాం. అది మొదటి విషయంలో వెళ్ళాడు ఈ పంది ప్రవీణ్, రెండో విషయంలో ఇన్వాల్వ్ కాల. రెండో విషయం ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ట్రాలీలో ఊరంతా తిప్పారో అది బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర జరిగిన సంఘటన. అది వేరు ఇది వేరు, దయచేసి గమనించి మాట్లాడండి. నేను చెప్పేది కూడా ఎవరి దగ్గర అయితే జరిగిందో ఆ ట్రాలీ విషయం మాట్లాడాను సార్. నేను అదే ఎప్పుడో మాట్లాడాను సార్. నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పుడో మాట్లాడాను విషయం. అలాంటి సిచ్యువేషన్ లో మీకే లేదు కదా అంటున్నా నేను. ఏంటది? ఇప్పుడు మీ క్రైస్తవ్యంలో మీకే పాస్టర్లకే ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఎట్లా అంటే ఎన్నో బొక్కలు పూడ్చుకోవడానికి. చిన్నజీవ స్వామి గారు మీకు తెలుసా సార్? తెలుసా? హిందూ నాయకులే కదా, హిందూ పూజారేగా. అవును. ఓం నమ శివాయ అని చెప్పిస్తారా ఆయనతో? ఒక్క మాట ఓం నమో నారాయణాయ అంటారు ఆయన. ఎందుకు నమ శివాయ అని చెప్పించరు? అతను హిందువుల దేవుడే కదా శివుడు. అవుతారు. చెప్పిండి ఒకసారి ఫోన్ కలిపి, లేకపోతే మీ దగ్గర ఉందా చెప్పి ఎవరి దగ్గర చిరంజీవి స్వామి నంబర్ కొట్టండి, వచ్చింది చెప్పించండి. నిలువు బుట్టోళ్ళతో అడ్డబొట్టుకు చేయి కొట్టించండి, అడ్డబొట్టోళ్ళతో నిలువు బుట్టుకు చేయి కొట్టించండి. పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు కదా. అప్పుడు పొడుచుకుని చచ్చిపోయి తిరుగుతున్నారు. అడగండి ఇప్పుడు. ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటలేదు సార్. మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనిషి రాముడు దేవుడే కాదు అని అన్నాడు చిరంజీవి స్వామి. నిజమే కదా అది. మళ్ళీ మీరు ఎట్లా? నిజమే కదా. 4-5 సార్లు వచ్చాను స్టూడియోకి. జయ బాబు నాకు చెప్పరాదు? పుణ్యం ఉంటది కదా నీకు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను జై నాగేంద్రబాబు అంటా, నువ్వు జయబాబు అని సరిపోతుందిగా. ఇద్దరికి యుగాన్ని సాటిస్ఫై అయింది. మధ్యలో రాముడు ఆ యుగో కాదండి. అసలు మీకు అర్థం అవుతుందా లేదా? నేను అనేది తెలుగులోనే మేము మాట్లాడుతున్నారు, తెలుగులోనే నేను మాట్లాడుతున్నాను సార్. మధ్యలో మీరు వచ్చేసి బైబుల్లోనే ఎట్లా అంటే రామాయణమే రాశారని చెప్తున్నా మీరు ఏకంగా. రామాయణం తీసుకొచ్చి బైబిల్లో పెట్టేశారు మీరు తీసుకెళ్ళి. బైబిల్లో ఒక మాట ఉంటుంది సార్. ఏమంటుంది? ఏమని? రామాయణం మా దాని నుంచి వచ్చింది. ముత్యాలు తీసుకొని వెళ్ళి పందుల ముందు వేయకండి. ఒకవేళ ముత్యాలను పందుల ముందు వేస్తే అవి కాళ్ళతో తొక్కి వెళ్ళిపోతాయి తప్ప వాటికి ముత్యాల విలువ తెలియదు అని. కొన్ని విషయాలు నేను మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండమే ఉత్తమం. నాగేంద్రబాబు గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? ఇక్కడతో నాకు అది చెప్పండి ఫస్ట్. అదే చెప్పాను. ఎట్లా అంటే రావణాసురుడేమో వేరే ఎవరినో కలిపారు, రావణ్ణి సీతని కలిపేసి అబ్రహాము ఎవరెవరినో కలిపేశారు. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది ఇప్పుడు? మీరు రామాయణాన్ని నాగేంద్రబాబు గారు వినండి. నేను ఇంకా చెప్పడానికి కూడా లేదు ఇక్కడ. మీరు చెప్పనివ్వరు. చేసుకోగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్పొచ్చు, కానీ ప్రతి దాంట్లో పెడార్థం వెతికే వాడి దగ్గర మౌనంగా ఉండమే ఉత్తమం. మీరు ముందు చెప్పలేకపోతున్నాను అని చెప్పండి, ఒప్పుకుంటా. అజయ్ బాబుకి తెలియదు, అజయ్ బాబు చెప్పలేడని అందరూ అంటారు బయట. అందుకే నేను మౌనంగా ఉన్నాను ఈ విషయం. ఏదైతేనే ఏదో ఒకటి అండి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో అట్లా మాట్లాడుతున్నారు కదా. కానీ నాకైతే ఒకటి అర్థమైపోయింది. మీకు 100% అవును 100% మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు మార్చుకుంటారని నాకు అర్థమైంది. నేను ఓసరవెల్లిని కాదు సార్. మరి అదే అవుతుంది కదండి. ఇప్పుడు నేను అడిగాను, మీరు లిటరల్లీ ఒక వీడియో పెట్టారు బైబిల్లో నుంచి రామాయణం కాపీ కొట్టబడింది అని మీరు ఎందుకు చెప్పారు అని నేను అడిగాను. అది ఎప్పుడు చెప్తాను. బైబిల్లో నుంచి రామాయణాన్ని కాపీ కొట్టారని ఇప్పుడు చెప్తాను. అసలు బైబిల్ కాపీ కొట్టిందే హిందూ గ్రంథాల నుంచి అని చెప్తున్నారు అక్కడ. సరే, మంచిది, సంతోషం. మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడి? నేను ఒక విషయం చెప్తున్నాను అండి. బైబిల్ గ్రంథాన్ని హిందూ గ్రంథాల నుంచి కాపీ కొట్టారని మీరు అన్నారు కదా, మీరు అది నమ్మండి. రామాయణాన్ని బైబిల్లో నుంచే తీసుకున్నారు క్యారెక్టర్స్ నుంచి అని నేను బలంగా నమ్ముతున్నాను. అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు అర్థం చేసుకునే కాడ అపార్థం చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొంత మౌనంగా ఉండటమే మంచిది అని చెప్పి ఇక నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఎస్కేపింగ్ అనేది ఒకటి జరిగింది. ఎనీవే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి సరే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనండి, ఇబ్బంది పెట్టను కూడా. మీరు చెప్పేశారు. ఒక విషయం చెప్తున్నాను వినండి. చెప్పండి. నేను బైబిల్లో నుంచి రామాయణాన్ని తీసుకున్నారు అని క్యారెక్టరైజేషన్స్ దానికి సంబంధించినటువంటి వివరణ అంతా ఇచ్చిన తర్వాత సుమారు నాకు ఒక
5 నుంచి 10,000 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి నాకు, బెదిరింపు కాల్స్. చాలా తక్కువ అండి. ఆ కాల్ సెంటరా అని అడిగారు నన్ను చాలామంది. అంటే ఆ రేంజ్లో నా భార్యను తిట్టారు, నా బిడ్డలను తిట్టారు, అమ్మని తిట్టారు, నాన్నని తిట్టారు, నన్ను తిట్టారు. హిందువులకు పద్ధతిగా మాట్లాడడం బాగా వచ్చు కదా, సనాతనవాదులకి చాలా పద్ధతిగా మాట్లాడారు. మాట్లాడి చాలామంది నాతో చెప్పిన మాట ఏంటంటే, చాలామంది 5-6 లక్షల సంవత్సరాల క్రితం అని అన్నారు. అరే 50 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఈ తరంలో ఒక్క నా కొడుకు లేడప్పుడు. 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఈ భూమి మీద ఎవడు లేడు. 100 ఏళ్ల క్రితమోడు 5 లక్షల ఏళ్ల క్రితం చూసి వచ్చిన పోటుగాళ్ళు అంటే వీళ్ళు. ఏ భాషలో రామాయణం రాశారో ఆ భాషకు ఇప్పుడు లిపి లేదు, ఆ సంస్కృతానికి ఇంతవరకు దిక్కు లేదు. లిపి దిక్కు లేదు దానికి. తెలుగు అక్షరాలకి తెలుగు అక్షరాలు ఉన్నాయి, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, సంస్కృతానికి సంస్కృత అక్షరాలు లేవు. హిందీని కాపీ కొట్టి దేవనాగరి లిపిలో రాస్తూ ఉంటారు. 5 లక్షల సంవత్సరాల క్రితం రాశారంట. మరి వినేవాళ్ళు మీలాంటి వాళ్ళు అయితే ఎన్నైనా చెప్తారు కదా. నాకెందుకురా నాయన ఈ సోది, నిజం చెప్తే చంపేటప్పుడు ఇది నిజంరా నాయన అని అంటే చంపడానికి వస్తున్నారు. ఇంకా నా భార్య, నా బిడ్డలు, నేను చేయాల్సిన పని చాలా ఉంది. 5 లక్షల సంవత్సరాల క్రితం అంట, 100 ఏళ్ల క్రితం ఈడెవుడు లేడాడు. ఎవడు చెప్పాడురా నీకు 5 లక్షల సంవత్సరాల క్రితం 100 ఏళ్ల క్రితం నువ్వేమన్నా ఉన్నావా అని అంటే మా వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారా? వాళ్ళోళ్ళు చెప్పారంట. ఏం కాదు చెప్తారండి మీరు. మళ్ళీ ఎస్కేపింగ్ అంట, ఎస్కేపింగ్ కింగ్ని కాబట్టి అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేతకాకే ముస్లింలను కూడా అడ్డు పెట్టుకుని మీరు ఇది కావాలనుకుంటున్నారా అన్నా? ముస్లిం, ఇస్లాం శాంతికి నిలయమన్న వాళ్ళు 10 మందికి అన్నం పెట్టడం, 10 మంది కోసం ప్రార్థన చేయడం, చేతనైతే 10 మంది కోసం పోరాడడం తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదన్న. అన్ని మతాల్లో కూడా చీడ పురుగులు ఉన్నట్లుగానే వాళ్ళల్లో కూడా కొంతమంది దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. జిహాద్ అనుకుంటే తిరిగేవాళ్ళు, ఉగ్రవాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు తప్ప భారతదేశం కోసం పోరాడినటువంటి, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో అధిక భాగం ముస్లిం సహోదరులు ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవాళకి కూడా రోజుకు 5 పూట్లు నమాజ్ చేసి కానీ బయటికి రారు వాళ్ళు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవ్వడం తెలుసు వాళ్ళకి, ప్రేమించడం తెలుసు, నమ్ముకున్న దానికోసం ప్రాణాలు ఇవ్వడం తెలుసు వాళ్ళకి. ఎవరిని ద్వేషించరన్న వాళ్ళు. ఆకలితో ఉన్నామని ఇంటి ముందుకు వెళ్తే మీరు ఒక సామెత నేను బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడి ఇంటికి వెళ్ళండి మీరు. మా అమ్మ ఏముంటుందంటే, నాన్న కొంచెం ఈ కోడి మాంసం ఈ మొక్కేసుకున్నానా అంటుంది. ముస్లిం ఇంటికి వెళ్ళండి, అరే భాయ్ ఏ దమ్ బిర్యానీ కావో రే భాయ్ అని అంటాడు. ఆ హిందూ మిత్రుడి ఇంటికి వెళ్ళండి, ఏ కులం రానిది అని అంటారు ఫస్ట్. మీరు హిందువుల్ని మరీ దారుణంగా వినండి బ్రదర్, అసలు ఏం మాట్లాడతాం? అసలు హిందువుల మీద ఇట్లా పడిపోవడానికి ఎందుకని వాళ్ళ మీద ఏడుస్తారు మీరు? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి హిందువులు రాని. అసలు హిందుత్వం గురించి మీరు ఎందుకు అంత చులకనగా ఇచ్చేస్తున్నారు? చులకన కాదు బ్రదర్, ఉన్న విషయాలు చెప్తే మీకు చులకన చులకనతనమే కనిపిస్తుంది. నిజాలు వినకూడదు, నిజాలు వింటే నా తల 1000 ఒక్కరైద్దనే ఉన్న మొక్కుకున్నారా? నిజాలు చెప్పడానికి మీకు ధైర్యం లేదా అంటున్నాను. నిజాలే చెప్తున్నాను. మీరు చెప్పేది అన్ని కూడా వాళ్ళ మీద పడి ఆడడం తప్పితే ఏం కనిపించట్లే అక్కడ. చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు వాళ్ళు. అవును, అదే చెప్తారు. ఇప్పుడు బత్తాయిలు ఏం చెప్తాయి, కమలం పువ్వులు ఏం చెబుతాయి, కాషాయ జెండాలు ఏం చెబుతాయి, పాన్ పరాట్లు ఏం చెప్తాయి, అయ్యే చెప్తాయి. ఇంకేం చెప్తాయి? మా అత్తమామలు హిందువులు, నా బామ్మరిది హిందూ. చక్కగా ఇంట్లో కూర్చొని కడుపు నిండా కలిసి భోజనం చేస్తాం, పండుగలకి పబ్బాలకి వెళ్ళి వస్తాం. పాడిందే పాడరా పాచిపళ్ళ దాస్ అని చెప్పిందే చెప్పండి. మీరు చూసారా? మీకు ఎంత కుల వివక్ష అంటే అవమానిస్తున్నారు. పాసిపళ్ళ దాసరి అని దాసరి వాళ్ళని అవమానిస్తున్నారు మీరు. ముందు మీరు దాసరి వాళ్ళని ఎవరిని దాసరులను అవమానిస్తున్నారు. నేను అవమానించట్లేదండి ఎవరిని. దాసరి అనే కులం బీసీల్లోనే వెనకబడినటువంటి కులం. అలాంటి కులంలో వాళ్ళు ఊరూరు తిరిగి పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అని అంటున్నారు. నేను ఒక్కసారి 10 సార్లు అంటున్నారు. అది తప్పది, అది తప్పది. కుల వివక్ష లేదు. వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారా? కేసీఆర్ ఏమో కుల వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు వినండి, వాళ్ళ విషయం ఏంటంటే కేసీఆర్ ఏమో పల్లెని మంగళోడు అని అంటాడు ఆయన, మీరేమో పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అంటే బలిసి కొట్టుకుంటున్నారు. అదే చెప్తున్నా, మీరు మీ ఇష్టం హిందుత్వమే పడి ఇదైపోతున్నారు మీరు. అసలు గర్వం, మీ అహంకారం, ఇప్పుడు ఎవరైనా సరే బలాన్ని చూసుకొని కుక్క మరిగిందంట. ఇవాళ జనం ఎక్కువ మంది ఉన్నామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. మనుషులు ఎవరైనా జనం కాదు, జనం ఎప్పుడు కూడా ఒక్కలే. నిజాయితీగా ఉండే వాళ్ళే జనంగా ఉంటారు. సత్యం ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు.
సత్యం ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి అసత్యం దేశం మొత్తం తిరిగి ఇంటికి వచ్చిందంట. Correct. మీరు ఇప్పుడు మీరు మాట్లాడేది అట్లానే ఉంది. మీరు మాట్లాడేది అట్లానే ఉంది. మాట్లాడే అసత్యం ప్రపంచం మొత్తం ఉండొచ్చు, కానీ సత్యం బయటకు వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక ముస్లిం సహోదరుల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి సార్. భారతదేశంలో క్రైస్తవులు ఎలాగా ఇబ్బందులు పడుతున్నారో ముస్లిమ్స్ కూడా అలాగే ఇబ్బందులు పడుతున్నారు. మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి, మౌలానాల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లిం ఆడబిడ్డలను గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. ఢిల్లీ సాక్షిగా ముస్లిం కుర్రాళ్ళను చంపడానికి కత్తులు కొనుక్కోమని మహామండలేశ్వర స్వామీజీ పిలుపునిచ్చిన సంఘటన మేము చూసాం. ముంబై, మహారాష్ట్ర రాజధాని ముంబై సాక్షిగా రాజాసింగ్ ముస్లిం కుర్రాళ్ళను చంపడానికి మీరందరూ హిందూ కుర్రాళ్ళు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన సంఘటనలు మేము చూసాం. కర్ణాటక, మన పక్కనే ఉండే కర్ణాటకలో ముస్లిం ఆడబిడ్డలు హిజాబ్ వేసుకొని కాలేజీలోనికి వెళ్తుంటే పేడ నీళ్లు జల్లిన సంఘటనలు మేము చూసాం. ఢిల్లీలో ముస్లిం ఆడబిడ్డ ఆకలిని రోడ్డు మీద నిలబడితే జై శ్రీరామ్ అనకపోతే నీకు తిండి పెట్టం వెళ్ళిపో అని గెంటేసిన సందర్భాన్ని చూసాం. చివరికి ఆడామగా కాదు, లింగవార్పిడి చేయించుకున్నాడు. చెత్త నా కొడుకున్నర కూతురు వాడు, ఎందుకంటే ఆడ కాదు మగ కాదు, అఘోరిగాడు. వాడు ఏమంటాడంటే ముస్లింలని క్రైస్తవుల్ని వేసేస్తాం అనుకుంటూ తిరుగుతున్నాడు. ఆడొచ్చేది లేదు, ఆడేసేది లేదు. అంటే ఆడామగా కానోడు కూడా ఇవాళ మురుగుతున్నాడు మా మీద పడి. కాబట్టి ముస్లిం సహోదరుల మంచితనాన్ని బట్టి, వాళ్ళ మానవత్వాన్ని బట్టి వాళ్ళకి అండగా నిలబడాలి అనుకొని వాళ్ళతో పాటు నేను ఉన్నాను సార్. మీరు ఉండడంలో తప్పలేదండి, కానీ నేను ఇప్పుడు ముస్లిమ్స్ గురించి ఒక మాట చెప్పండి. వాళ్ళకే ప్రాబ్లం లేదు జై శ్రీరామ్ అనడానికి, కానీ మీరు ఒక క్రిస్టియన్ అయి ఉండి అన్నారు సార్, దాన్ని కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? ఏ నిజమైన ముస్లిం చచ్చిపోతాడే కానీ. వినండి సార్, ప్లీజ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ వినండి, వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. రెచ్చగొట్టంగా నేను అడుగుతున్నాను, ఈ వీడియో సాక్షిగా అడుగుతున్నాను. నిజమైన ముస్లిం, ఇస్లాం 5 పూట్ల నమాజ్ చేసే వ్యక్తి, మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడిచే వ్యక్తి, అల్లాని మాత్రమే నమ్మే వ్యక్తి, అల్లాహ్ మాత్రమే హూ అక్బర్ అంటాడు, జై అంటాడు. ప్రాణం పోయినా ఇంకెవరికి జై అండు. అలా అన్నాడు అంటే వాడు నకిలీ ముస్లిమే కాదు అని చెప్పి ఏ ముస్లింతోనైనా ఒక్క మాట చెప్పించండి. అదే తప్ప అంటున్నా మీరు మాట్లాడే విధానం. రాముడికి జై కొట్టరు అసలు. అరే రాముడికి జై కొట్టరు స్కూల్స్ లో ఒక్క నిమిషం ఉండండి. ముస్లిమ్స్ రాముడికి జై కొట్టరు. ముస్లిం స్కూల్కి వెళ్తారు, ఆడబిడ్డ ముస్లింల ఆడబిడ్డ మూలలో కూర్చున్న ముస్లిం కూడా రాముడికి జై కొట్టరు. వెళ్తారా వెళ్ళరా సార్? ఇదంతా కాదు సార్. ముస్లిం స్కూల్కి వెళ్తారా వెళ్తారు కదా. వెళ్తారు. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ అప్పుడు ఒక ముస్లిం తల్లి తన కొడుకుని కృష్ణుడిగా తయారు చేసి తీసుకుని వచ్చి మరి ఆ కల్చరల్ ప్రోగ్రామ్ ని అటెండ్ చేయించింది. అక్కడ కనిపించట్లేదా? అది కదా కావాల్సింది. ఇప్పుడు మీరేంటంటే సెక్యులర్ వాదం పేరుతో ఒకరిద్దరు చేసినటువంటి పనులు ఏవైతే ఒకళ్ళిద్దరి గురించి కదా, ఏదైనా ఒక్కరి దగ్గర నుంచి మొదలవుతుంది కదండి. అట్లా వినండి సార్, ఏదైనా ఒక్కరి దగ్గర నుంచి మొదలవుతుంది. అందరూ ఒకటే అని చెప్పే భావన అది. దౌర్భాగ్య మనుషులందరూ ఒకటే, అది దౌర్భాగ్య స్థితి. మనుషులందరూ ఒకటే అలా ఉండటం దౌర్భాగ్య. మనుషులందరూ ఒకటే అని ఒప్పుకుంటా, కానీ దేవుడు ఒక్కడే. నువ్వు ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి ఈయనకు కూడా చేయగొట్టు, ఈయనకు కూడా చేయగొట్టు, నా కొట్లో కొను అన్నట్టు మాకేం కర్మ సార్? మేము ఎందుకంటావు రాముడికి చేయని? ముస్లిమ్స్ కూడా అనరు. ఒకవేళ ఒకళ్ళిద్దరు అని అంటే ఆ మైండ్ మెచ్యూరిటీ లేక అన్నారు అని అనుకోవాలి అంతే. ఏ ముస్లింతో అనిపించండి మీరు రాముడికి చేయని. లైవ్లో కాదు సార్, నేను ఏమంటున్నా, లేకపోతే ఎవరో వినండి అనేవాళ్ళు బొచ్చరు మంది ఉన్నారండి. మీరు ఒకవేళ సార్ ఒప్పుకునే స్థితిలో లేరండి. మీరు ఎంతవరకు కూడా నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు ఇదే ఉన్నారు. మీరు నేను కనీసం 3 కాళ్ళు అంటున్నా, మీరు ఒకటే కాళ్ళు అంటున్నారు. నేను 4 అంటున్నాను. నేనన్నా 3 అంటున్నా. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు 3 కాళ్ళు ఉన్నాయని కనీసం చెప్తున్నాను నేను. లేదు మాది హిందువులతో ఒకటే కాళ్ళు అంటున్నారు. నేను ఒకటే కాళ్ళని చెప్పట్లేదు. అక్కడ ఒకటే దారి, ఒకటే ధర్మం, ఒకటే ధర్మం ఉంది అంటున్నారు. హిందుత్వం అనేది ఒకటే ధర్మం ఉంది అంటున్నా. ఎవరండి? ఎవరిది ధర్మం? ఏది ధర్మం? చాలా ఏది ధర్మం? నడు రోడ్డు మీద స్త్రీలను నగ్నంగా నడిపించడమా ధర్మం? ఇప్పటికే కులాల పేరుతో నోళ్లలో మూత్రాలు పోయటమా ధర్మం? మీకు బోర్ కొట్టదు చేసే, మీకు సిగ్గు లేనప్పుడు చెప్పే మాకెందుకు సార్ సిగ్గు? మీరు చేసేదే అదిగా సార్, పొద్దున్న లేసిన దగ్గర నుంచి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే నిర్భయంగా ఒప్పుకుంటాను. మీకు లేదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడాం, ఇంతవరకు ఇంటర్వ్యూ జరిగింది కదా, ఇందులో నిజాయితీగా నిర్భయంగా మాట్లాడింది ఎవరని చివరిన ఒక ప్రశ్న అడగండి. ఎవరి పేరు చెప్తారో జనం చూద్దాం. వాళ్ళు ఆల్రెడీ కామెంట్లో పెడతారు, కంగారేం పడకండి. చూడండి, నేను వ్యూవర్స్ని అడుగుతున్నాను. ఇక్కడ నాగేంద్ర బాబు గారు సనాతనవాదుల పక్షాన మాట్లాడుతున్నారు. బహుశా కట్ర హిందువులు కూడా ఇలా మాట్లాడరు, ఆయన మాట్లాడుతున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు, అందుకే నేను కొట్లాడుతున్నానని నేను అంటున్నాను. ఎవరి వాదనల్లో న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి
ఓపెన్గా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే మీ అందరి దగ్గరకు వచ్చి మైకులు పట్టుకొని తిరిగే టైం లేదు కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరు పక్షపాతంగా మాట్లాడుతున్నారు, ఎవరు న్యాయంగా మాట్లాడుతున్నారు, ఎవరి వాదనల్లో స్వార్థం ఉంది, ఎవరి వాదన సరైందో దయచేసి కామెంట్ చేయండి. నేనే అడిగాను. ఓపెన్ పోల్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మాటల దానిలో నాకు ఒకటి క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఇప్పుడు హిందువుల మీద ఇంత పడి ఇదైపోతున్నారు. మీ క్రైస్తవ్యంలో మీ పాస్టర్లకే అసలు ఒక తికాణా లేదు. ప్రతిసారి కూడా మీ మీద మీరే బురద జల్లుకునేటువంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేసుకుని ఒక పాస్టర్ బాగుంటే ఇంకొకటి బాగోకూడదు అనేటువంటి దరిద్రమైనటువంటి ఒక ఆలోచనతో ఉంటారు అని జనాలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ కనిపిస్తున్నాయి. ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ బయట పెడతాడు. ఆయన తప్పులు ఏమైనా చేశాడంటే ఈ పాస్టర్ వెంటనే నువ్వు ఆ రోజు ఇది చేసావు కదా అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు మరి మీరేమంటారు? అందుకోసమే మీరు వాళ్ళని కాపు కాయడానికి అని చెప్పి ఇప్పుడు హిందువుల మీద పడుతున్నారా? ఇట్లా కాదన్నా, క్రైస్తవులందరూ కూడా మేము కుటుంబంగానే భావిస్తాం. ఎన్ని డెనామినేషన్స్ ఉన్నా, ఎన్ని సంఘాలున్నా, ఏ మినిస్ట్రీలో పనిచేస్తున్నా అందరం కూడా ఒక కుటుంబంగానే భావిస్తాం. ఇప్పుడు సహజంగా కుటుంబం ఉన్న తర్వాత కొన్ని గొడవలు ఉంటాయి, గొడవలు అవుతూనే ఉంటాయి. అయినా కూడా విడిపోం కదా. మంచైనా చెడైనా ఏమన్నా లోపాలు ఉంటే 4 గోళ్ల మధ్య కూర్చొని సరి చేసుకుంటాం, ముందుకెళ్తాం. కొంతమంది అత్యుత్సాహంతో, కొంతమంది సందు దొరికితే, అవకాశం దొరికితే ఇతరుల లోపాలను ఎత్తి బయట చూపించాలి, దాని ద్వారా ఏదో ఫేమస్ కావాలి అన్న ఆశతో కొంతమంది ఇతరుల గురించి, ఇతర పాస్టర్ల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవంగా అది సరైన పద్ధతి కాదు. ఏమున్నా సరే క్రిస్టియానిటీకి అంటూ కొంతమంది పెద్దలు ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళ మధ్యన కూర్చొని మాట్లాడుకుంటాం. టీ కప్లో తుఫాన్ లాగా, అది పెద్ద విషయం ఏం కాదని. దానికిను నేను హిందువుల గురించి మాట్లాడడానికి అసలు సంబంధమే లేదు. నేను ఎప్పుడు హిందువులకు వ్యతిరేకం కాదన్నా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, హిందుత్వానికి కూడా నేను వ్యతిరేకం కాదు. హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం కాదు, ధర్మానికి వ్యతిరేకం, హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు. నేను హిందూయిజం పేరుతో క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, వాళ్ళ సిద్ధాంతాలకు మాత్రమే వ్యతిరేకం నేను. అంతే. నేనేమంటానంటే, మీరు బ్రతుకుతున్నారు, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి, అందరం కలిసి బ్రతుకుదాం అని చెప్తాను. అంతే తప్ప నిష్కారణంగా కారణం లేకుండా వాళ్ళ మీద రాళ్ళు విసరడానికి నేను ఈ పనిలో లేనన్న. నా డ్యూటీ కూడా అది కాదు. అంటే ఇప్పుడు అలా చూసుకుంటే మీరు హిందుత్వాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం అయితే చేయట్లేదు అంటారు. ఇప్పుడు ఏనుగు తల మీద ఎవడో బురద పోయాల్సిన అవసరం ఉండదన్న. ఏనుగే పోసుకుంటుంది బురద. ఏనుగు తల మీద బురద ఏనుగే పోసుకుంటుంది, మట్టి పోసుకుంటుంది. హిందుత్వం మీద ఎవడు మట్టి పోయాల్సిన అవసరం లేదు. హిందూ మత పెద్దలు చాలు, మనుధర్మ శాస్త్రం చాలు, వాళ్ళ స్వామీజీలు చాలు, వాళ్ళు రాసుకున్నటువంటి ఆ ధర్మ గ్రంథాలు చాలు వాళ్ళ మీద మట్టి పోయడానికి. ఆ పని మేము చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకున్నారు, చేసుకుంటున్నారు, చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అట్లా చూసుకున్నా కానీ మీరు మెలితే రాధా మనోహర్ దాస్ గారిని ప్రతిసారి టార్గెట్ చేయడం, ఇవన్నీ అసలు ఎందుకు? అవన్నీ మానేయచ్చు కదా. రాధా మనోహర్ దాస్ గారిని వయసులో పెద్దోడుగా గౌరవించాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్న. కాకపోతే చెట్టు పెరిగినట్లు పెరిగాడు కానీ బుద్ధి పెరగల రాధా మనోహర్ దాస్కి. రాధా మనోహర్ దాస్కి బుద్ధి పెరుగుంటే బాగుండేది. వయసు దున్నపోతు పెరిగినట్లుగా పెరిగాడు, ఊరపంది బలిసినట్లుగా బలిసాడు, కానీ బుద్ధి పెరగల. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న బుద్ధి పెరగల. మీరు చూడండి, ఇప్పుడు ఏమని చెప్పాలి, మగకి తక్కువ మాడకి ఎక్కువ రాధా మనోహర్ దాస్ పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం కాలేదనుకుంటా. మగకి తక్కువ, మాడాకి ఎక్కువ రాధా మనోహర్ దాస్. మీరు మాట్లాడేది తప్పండి, అట్లా మాట్లాడకూడదు. పర్వాలేదండి, ఒకవేళ పెద్దవాళ్ళని మీరే అంటున్నారు. అవును, పెద్దోడు మీరు అట్లా మాట్లాడండి. మనకంటే వయసులో పెద్ద అయిన దున్నపోతులు కూడా చాలా ఉంటాయి. అంత మాత్రాన్ని గౌరవించం కదా. బుద్ధిని బట్టి, వివేకాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి గౌరవిస్తూ ఉంటాం. అది వీడికి లేదు కదా, అది వీడికి లేదు. రెండవది, వీడి తల మీద జుట్టే కాదు, వీడిని మేమేమంటామంటే సహజంగా వీడి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత, వీడి క్యారెక్టర్ని చూసిన తర్వాత, వీడి బిహేవియర్ని చూసిన తర్వాత వీడికి అరగుండుగాడు అని పేరు పెట్టాము. క్రిస్టియానిటీ అందరూ, ముస్లిమ్స్, దళిత సహోదరులు వీడిని ఏమంటారంటే వీడిని అరగుండుగాడు అంటారు. లేకపోతే వీడిని డిచికి బాబాగాడు అని అంటారు. సృజన తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. ఉట్టికి ఎగరినమ్మా ఆకాశానికి ఎగిరిందని సృజనతో ఏకంగా 1000 మందిని కనాలని ఆశపడ్డాడు. ఇంతవరకు పెళ్ళే చేసుకోలేదు, వీడిని మేము చెక్కగాడు అని కూడా అంటాం. తల మీద వీడికి జుట్టు ఉండదు. రెండవది, ఉన్న పిలక కూడా అన్న సవరం,
అంటే ఊర్లో సవరాలు కట్టుకుంటూ తిరుగుతారు కదా, సవరాలు కడతాం సవరాలు అనుకుంటా. అండ్ తల మీద ఉన్న జుట్టు కూడా విగ్, అది సవరం అని చూసి వచ్చారా లేకపోతే మీరు ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు లాగండి, పెట్టారా? ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిలక పట్టుకొని లాగి చూడండి, మీకు అర్థమైంది. అలా మాట్లాడడమే తప్పు కదా. సవరం లేదు లేదు, వాస్తవమే అది. మీరు అడిగి చూడండి, మీది సవరం వంటగా అని చెప్పి ఆ తల మీద అడిగి చూడండి, వాడు ఏం సమాధానం చెప్తాడు విందురు కానీ మీరు. రెండో విషయం ఇంకొకటి ఏంటంటే, మొన్న మధ్య ఊరు పేరు ఏంటని అడిగారు వీడిని. ఏ ఊర్రా మీది అని అడిగారు. అడిగితే నేను ఒక ఊర్లో పుట్టాను అని చెప్తున్నాడు. ఇప్పుడు నా పేరు అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప, మద్దిశెట్టి ఎర్రప్ప. మా నాన్నగారు నాకు పెట్టిన పేరు ఎర్రప్ప. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నాకు అజయ్ బాబు అని పేరు పెట్టారు. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట నియోజకవర్గంలో దమ్మపేట గ్రామంలో మొండివర్ర పంచాయతీలో, ఇప్పుడు శ్రీరాంపురం పంచాయతీ అయింది, సరోజనపురం గ్రామం. మా నాన్నగారి పేరు కోటయ్య, మా అమ్మగారి పేరు ఎలిజబెత్. ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత జయరాజ్గా పేరు పెట్టారు. మేము నలుగురు అన్నదమ్ములు. పెద్దన్నయ్య సత్యప్రసాద్, రెండవ అన్నయ్య సామేలు, నేను, తమ్ముడు సురేష్. ఇది మా ఫ్యామిలీ. మేము పోసలు వాళ్ళం. అమ్మ అద్దాలు దువ్యాన్లు అనే వృత్తి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఫ్యాన్సీ స్టోర్ వృత్తి మాది. మా నాన్నగారు పాస్టర్గా పనిచేస్తున్నారు. మా బ్యాక్గ్రౌండ్ ఇది. వీడిని చెప్పమనండి, ఏ ఊర్లో పుట్టాడు వీడు, వీడిది ఏ ఊరు, ఏ మండలం, వీడిది ఏ జిల్లా, వీళ్ళ అమ్మా నాన్నోళ్ళు ఏం చేసేవాళ్ళు, వీడి పేరేంటి అసలు. రాధా మనోహర్ దాస్, గొట్టంగాడు రాధా మనోహర్ దాస్ అనుకుందాం కొంచెంసేపు. మరి మోహన్ రావు ఎవడు? సరే కొంచెంసేపు అలియాస్ మోహన్ రావు అనుకుందాం. మరి రాధాకృష్ణ ఎవరు? సరే కొంచెంసేపు రాధాకృష్ణ అనుకుందాం. తాళ్ళపూడి ఏ ఊరు? సరే తాళ్ళపూడి సొంతూరు అనుకుందాం. మరి ద్వారకా తిరుమల సంగతి ఏంటి? ఈయన ఏదన్నా ఈడు బతుకులో ఒక్క నిజం చెప్పాడే వీడు, అడగండి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీడు ఇంతవరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? వీడు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదు? వీడు సన్యాస? ఒకవేళ పెళ్ళి అయితే పెళ్ళాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తిరుగుతున్నాడా? అసలు మీరు ఎండ్రుగా మాట నేను అడిగినట్టుగా సమాధానం కావాలి. అదే చెప్తున్నాను, మీరు సమాధానం చెప్పే ఛాన్స్ ఇవ్వాలి కదా. చెప్పండి. ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు అని చెప్పి మీరు ఏమైనా చూసి వచ్చారా? ఆ పెళ్ళి అంటే పెళ్ళని ఏం చేశాడు? విడాకులు ఇచ్చాడా? విషం పెట్టి చంపాడా? అత్తగారింటికి పంపాడా? లేకపోతే మధ్యలో ఎక్కడ వదిలేసాడా? ఏం చేశాడు? భార్య బిడ్డలు ఉన్నారా? ఉంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఏ వృత్తిలో ఉంటారు? ఆయనకి మీలాంటి వాళ్ళు ఉంటారని తెలియదేమండి, అందుకే సమాధానం. అలాంటి చీడ పురుగు ఒకడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని తెలిసిన తర్వాతే వాళ్ళలాంటి వాడిని ఎలాగైనా సరే దేశానికి పట్టినటువంటి చీడ వీడిని వదిలించాలని చెప్పి మేము తిరుగుతూ ఉన్నాం. వాడి భావజాలం అత్యంత దరిద్రమైన భావజాలం. ఆ భావజాలం నుండి వాడిని విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమందికి దయ్యం పట్టినట్లుగా వీడికి ఆ దరిద్రం పట్టుకుంది. ఆ దరిద్రం నుంచి వాడిని వదిలించాలి, వాడిని ఫ్రీ చేయాలి. ఫస్ట్ వాడికి మనుషులందరినీ ప్రేమించగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని వాడికి ఇవ్వాలి. ఫస్ట్ బాప్టిజం ఇచ్చేస్తారు ఆయన కూడా. వాడికి బాప్టిజం ఎవరు ఇస్తారు? వాడు చచ్చిన అగ్నిగుండానికి పోతాడు వాడు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, వీడు చాలా మంది రాధా మనోహర్ దాస్ని వాడి పిలకం చూసి బ్రాహ్మణుడు అనుకుంటున్నారు. కాదు, బీసీల్లోనే తెలగ అనే కులానికి సంబంధించిన వాడు ఇతను. బీసీల్లో తెలుగ అనే ఒక కులం ఉంటుంది, కొన్ని ఏరియాల్లో బలిజా అని అంటారు. ఆ కులానికి సంబంధించిన వాడు వీడు అని చెప్తా ఉంటారు. మనుధర్మశాస్త్రం ప్రకారంగా ఆ కులానికి సంబంధించిన వీడు ఆ కుల వృత్తే చేసుకోవాలి. బ్రాహ్మణుడు చేసే పని చేయకూడదు పిలకేసుకొని. అలా చేస్తే వీడు నరకానికి పోతాడు, ధర్మం తప్పితే, వర్ణాశ్రమ ధర్మం తప్పితే. వీడు చేసే పని వల్ల వీడు ఇప్పుడు నరకానికి పోవాలి. ఎందుకంటే వాడి వర్ణ ధర్మం తప్పాడు వాడు ధర్మశాస్త్రం ప్రకారంగా, మనుధర్మం ప్రకారంగా. అది రాధాకృష్ణ అలియాస్ మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కీ బాబా అలియాస్ అరగుండు అలియాస్ చెక్కగాడు కథ. నాకైతే క్లియర్గా ఒకటి అర్థమైపోయింది, మీకు ఎంతవరకు కూడా ఒక విధమైన జలస్ అనేది ఉందండి. అవునండి, కడుపులో మండిపోతా ఉన్నట్టు. అంత అందగాన్ని చూసి, ఆ సౌందర్య స్వరూపిని చూసి, ఆ మన్మోహన స్వరూపాన్ని చూసి, ఆ చక్కనైన స్వరూపాన్ని చూసి, గోచిపెట్టుకున్న వీడు చీరగట్టుకుంటే ఇంకెంత బాగుంటాడని ఊహించి వాడిని చూసి నాకు జలసి. ఆర్ఎస్ఎస్ వల్ల మామూలు మీ యొక్క పాస్టర్లు ఎవరికో ఏదో జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పేసి ఏదేదో చెప్తున్నారు. మీరు అసలు ఏం జరిగింది? సైలెంట్గానే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారుగా మోహన్ భగవత్ గారు. మీరు ఎవరు మాట్లాడకండి, మౌనంగానే రాజ్యాంగాన్ని మార్చేద్దామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు. ఎంతోమంది పాస్టర్లను చంపినటువంటి సంఘటనల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ప్రార్థనా మందిరాలను కూలగొట్టి ప్రార్థనా మందిరాల మీద రాముడి జెండాలు కట్టిన సందర్భాల్లో వీళ్ళున్నారు. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన చోట వీళ్ళున్నారు. నడి రోడ్ల మీద స్త్రీలని నగ్నంగా ఊరేగించిన సందర్భాల్లో కొన్ని చోట్ల వీళ్ళున్నారు. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి ఏదైనా ఒక ప్రమాదం రాబోతోంది అని అంటే అది ఆర్ఎస్ఎస్ బ్రదర్. అంటే ఇప్పుడు మీరు అదే కాకుండా మణిపూర్లో జరిగినటువంటి సిచ్యువేషను, ఆ సంఘటన వేరైతే, మీరు అక్కడ క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉంది, మీకు తెలుసా ఆ విషయం? అది ఇప్పుడు బీరేన్ సింగ్ రాజీనామా చేశాడు. ఎందుకు బ్రదర్? చెప్పండి. మణిపూర్లో 2 తెగలు ఉంటాయి. ఒకటి కుకీ తెగ, 2 మైతీ తెగ. మైతీలు అనేవాళ్ళు రాజ కుటుంబీకులు, కుకీలు అనేవాళ్ళు అడవుల్లో బ్రతికే గిరిజన తెగ. మైతీలు అనేవాళ్ళు వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి కొండ ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు. మైతీ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి బీరేన్ సింగ్, అతను కూడా ఒక మైతీ అనే వ్యక్తి, మైతీ కులానికి చెందిన వ్యక్తి, తెగకి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి పూర్తిగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మనిషి. బీజేపీ గవర్నమెంట్ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మైతీలు ఏం చేశారు అని అంటే, కుకీలు క్రైస్తవులు, ఆ ప్రాంతంలో ఉండే క్రైస్తవులందరినీ కూడా లేపేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆ టైంలోనే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అక్కడ చర్చిలు తగలబెట్టారు, అనాథాశ్రమాలు తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు తగలబెట్టారు, క్రైస్తవులను పట్టుకొని కొట్టారు. 50 నుంచి 60 వేల మంది క్రైస్తవులు ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించారు. దేశ సైన్యంలో పనిచేసే సైనికులు ప్రధానమంత్రి గారికి, దేశ ప్రజలకి దేశాన్ని శత్రువుల చేతుల్లోంచి కాపాడుకోగలుగుతున్నాం, కానీ మతోన్మాదుల చేతుల్లో నా భార్యలను కాపాడుకోలేకపోయాం, నడి రోడ్డు మీద నగ్నంగా మా భార్యను కూడా ఊరేగించారు అని మాట్లాడినటువంటి వీడియోలను చూసాం. అప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, సహజమైన అడవుల్లో తిరిగే మైతీల చేతుల్లో AK-47 గన్నులు ఎక్కడివి, తుపాకులు ఎక్కడివి, వీళ్ళు ఎలా కాలుస్తున్నారు, ఇళ్లను టార్గెట్ చేసి ఎలాగ తగలబెడుతున్నారు, ఆడవాళ్ళని ముక్కలుగా నరుగుతున్నారు, ఇళ్లలో పడేసి తగలబెడుతున్నారు, ఎట్లా సాధ్యం, దీని వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అప్పుడు ఎవరు నమ్మల. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన మాట్లాడినటువంటి వాయిస్ బయటకు వచ్చింది. అది ట్రూత్ ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు సీఎం వాయిస్ అందులో ఏమని ఉంది అని అంటే, మైతీలకు ఆయుధాలు ఇవ్వండి, రెండవది మైతీలు పోలీస్ స్టేషన్ల మీద పడి దోచుకుంటారు, ఆయుధాలు తీసుకెళ్తారు, ఎవరు అడ్డు చెప్పకండి, కుకీల్ని చంపేటప్పుడు ఎవరు అడ్డుపోకండి అని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని ట్రూత్ ల్యాబ్లో తేల్చారు. సుప్రీంకోర్టుకు పోయింది విషయం. సుప్రీంకోర్టు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్లోనే విషయం తేల్చండి అన్నప్పుడు 100కి 100% ఇది సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి దాడిగా లెక్కలోనికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన్ని పదవిలోంచి తొలగించారు. ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన జరుగుతుంది. మరి ఇదంతా ఎవరు చేశారు? మతం పేరుతో క్రైస్తవుల మీద జరిగిన ఓచుకోత కాదా ఇది? మీరు కాదని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ జరిగింది మామూలుగా అక్కడ ఉన్నటువంటి నల్ల మందు గురించి గొడవ అనేసి అదంతా అది తెలిసింది. అదంతా అదే కాకుండా మీరు ఎప్పుడైతే భూములు కొనుగోలు విషయంలో కూడా ఆ గొడవలు జరిగినాయి అని చెప్పేసి కూడా ఒకటి ఉంది. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు కింద కొనుక్కోవచ్చు, కానీ కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న భూములు కొనుక్కోకూడదు అని చెప్పేసి ఉంది కదా. విషయం ఏంటంటే, 2 తెగల మధ్య ప్రారంభమైనటువంటి గొడవకి మధ్య మతోన్మాదం ఆజ్యం పోస్తుంది. ఒకవైపు హిందువులు, మరొక వైపు క్రైస్తవులు నిలబడినటువంటి పరిస్థితి. హిందుత్వవాదానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వాళ్ళు గవర్నమెంట్తో సహా చేశారు. ఆ సమయంలోనే ఓచకోతకు వస్తారు క్రైస్తవుల్ని. ఇది కేవలం మీరు అనుకున్నట్లుగా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికే నల్లమందు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ విలువైనటువంటి గ్రానైట్ గన్లు ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకోవాలి అంటే వాటిని ఏమంటారు బ్రదర్? అబ్రహమా దాన్ని ఏదో అంటారు. బంగారం కంటే అతి విలువైనటువంటి గన్లు ఆ కొండల కింద ఉన్నాయి. ఆ కొండల మీద క్రైస్తవులు ఉంటున్నారు. వాళ్ళని చంపితే తప్ప దాన్ని స్వాధీనం చేసుకోవడం కుదరదు, మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడం కుదరదు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా ద్వారా, ముఖ్యమంత్రి చేతుల ద్వారా ఇదంతా జరిగింది అన్నది పెద్ద ఎత్తున జరిగిన చర్చ. ఏదేమైనా బలైపోయింది క్రైస్తవులు, చంపబడింది క్రైస్తవులు, చంపింది మాత్రం హిందుత్వవాదులు, సపోర్ట్ చేసింది ముఖ్యమంత్రి. దానికి ఈరోజు ఆయన మాట్లాడిన మాటలే సాక్ష్యంగా ఉన్నాయి బ్రదర్. సో మీరు మాత్రం మణిపూర్ యొక్క సంఘటనని మీరు ఎలాంటి ఇది చేయలేదంటారు? కల్పించి చెప్పడాలు, అభూత కల్పనలు క్రియేట్ చేయడాలు అట్లాంటివి ఏం చేయలేదు. మీకు అలా అనిపిస్తే నమ్మండి బ్రదర్, మీకు అలా అనిపిస్తే నమ్మండి. నేను అబద్ధం చెప్పాను అని మీకు అనిపిస్తే అబద్ధమే చెప్పాను అనుకోండి, అలాగే అది జనాలు తెలుస్తారండి, అది ప్రజలకే తెలుసు. యా, ఎనీవే. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మేము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హిందూకి కూడా క్రిస్టియానిటీ తోటి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, కానీ క్రిస్టియానిటీకి ప్రతి ఒక్క హిందూతోటి మాకు ఎవరితో గొడవ ఉండదు బ్రదర్. ఎందుకట్లా? మేము అసలు ఎవరితో గొడవ పెట్టుకున్నాం. ఇంకా మీరు మారరా అనేసి చాలా మంది కూడా అడుగుతున్నారు. మొగుడిని కొట్టి పెళ్ళం ఏడిసిందట, అదే అడుగుతున్నారు వాళ్ళు కూడా. మమ్మల్ని కొట్టి మీరు ఏడుస్తారు ఎందుకు బ్రదర్? అదే అడుగుతున్నారు జనం కూడా. మమ్మల్ని కొట్టి మా మందిరాలు తగలబెట్టి, మా బైబిల్ తగలబెట్టి, మా వాళ్ళని రోడ్డు మీద నగ్నంగా నడిపించి మీరు ఏడుస్తారు ఎందుకు? అసలు మిమ్మల్ని ఇటువైపు రావద్దనే చెప్తున్నారు. మీరెవరు బ్రదర్ రావద్దంట? మీరు రావద్దు, నీ బాబుగాడి జాగీర్. అవును మరి, నీ బాబుగాడి జాగీర్. ఒక హిందూస్ ఉన్న ప్లేస్ లోకి మీరు ఎట్లా వస్తారండి? మీరు వచ్చి మత ప్రచారాలు ఎవరు సంకనాగడానికి? మత ప్రచారాలు మీకు చెప్పారా? ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు పోయారు? ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తున్నారు? హిందువులు మత ప్రచారం
సుమారు కోటి మంది హిందువులు సుమారు కోటి మంది చూసారా సుమారు కోటి మంది చూసారా బ్రదర్ మీరు చూసారా సుమారు కోటి మంది హిందువులు ఫారిన్ కంట్రీస్ లో పోయి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఇస్కాన్ సంస్థలు పెట్టుకొని కృష్ణుడు గుళ్ళు కట్టుకుంటూ భగవద్గీతలు అమ్ముకుంటూ నడు రోడ్డు మీద దుల్లపోతులు తిరిగినట్లు తిరుగుతున్నారు. అదే ఫారిన్ కంట్రీలో క్రిస్టియన్ సంబంధించిన చర్చిలన్నీ కూడా అమ్ముతున్నారు. అది ఎట్లా చర్చిలు అమ్ముకుంటూ చర్చిలు గుళ్ళు కట్టుకుంటూ నీకేం సంబంధం? చెప్తున్నాను, నీకేం కట్టేది హిందువులే కదా. నీకేం సంబంధం? నీకంత పౌరుషం ఉంటే నీకంత పౌరుషం ఉంటే భారతదేశంలో ఉండు. నీకంత పౌరుషం ఉంటే భారతదేశంలో ఉండు. ఎవరింటి ముందు గడ్డి వేగడానికి పోతున్నావు? ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఎవరింటి ముందు గడ్డి వేగడానికి పోతున్నావు? ఫారిన్ కంట్రీస్లో మీరు మాట్లాడుతున్నారు. అక్కడున్న చర్చలను రక్షించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో చర్చలు మీరు రక్షిస్తారు. ఒక విషయం చెప్తాను వినండి, కూలిపోయే ఈ మతాన్ని మీరెంత మరమ్మతులు చేసినా హిందుత్వాన్ని కాపాడుకోవడం ఎవడి వల్ల కాదు, క్రైస్తవ్యాన్ని కాపాడుకోవడం వల్ల కాదు. హిందూయిజం అనేది ఏ నాటికైనా మత ప్రచారం అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎందుకంటే మనిషిని పశువు కంటే హీనంగా చూసే ఈ సనాతన ధర్మం రాబోయే కాలంలో మనుషుల ముందు నిలబడలేదు. ప్రజలు చీకటి యుగంలో లేరు, ప్రజలందరూ చదువుకుంటున్నారు. ఊరవతలకి నెట్టేసి గుడులకు రావద్దు బళ్ళుకు రావద్దని మీరు చెప్పే కాలంలో జనాలు లేరు. నేను అదే చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జనాలందరికీ తెలుసు. ఇన్ని రోజులు హిందుత్వం కనీసం మిగిలిండడానికి కారణం ఏంటంటే సంస్కృత భాషలో గ్రంథాలు రాసుకున్నారు ఎవరికి అర్థం కాకుండా. అవి కానీ తెలుగు భాషలో ఉంటే హిందువులే తరిమి అంటారు మిమ్మల్ని ఏందిరా ఈ గ్రంథాలు అని. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ గ్రంథాలు అదే జరుగుతుంది. ప్రపంచంలో ఎంతవరకు కూడా ప్రపంచంలో వినండి బ్రదర్, 3700 భాషల్లో ఉంది బైబిల్. తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. సంస్కృత భాషలాగా ఒకే భాషలో పెట్టుకొని కూర్చొని ఎవరికైనా తెలిస్తే తంతారేమో, ఎగిరిదంతారేమో, ఉరికిచ్చిదంతారేమో అనుకోవడానికి బైబిల్ మీరు చెప్పిన పుక్కిటి పురాణం పిల్లల మనుగడకే చాలా వరకు డేంజరస్ బైబిల్ అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. అవును, భారతదేశం లాంటి సనాతన దేశం, భారతదేశం పోలీసులు చూస్తే దొంగలు ఎందుకు ఉరుకుతారు? కరెక్ట్, అది పోలీసులు చూస్తే బైబుల్ అంటే బైబుల్ అంటే కాదు, బైబుల్ అంటే కాదు, దొంగలాగా బ్రతికేవాడు, వ్యభిచారం చేయడానికి అలవాటు పడ్డవాడు, జంతువులతో తిరగడానికి అలవాటు పడ్డవాడు, మగాళ్ళతో తిరగడానికి అలవాటు పడ్డవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు పడడానికి అలవాటు పడ్డవాళ్ళు బైబుల్ను చూస్తే భయపడి గజగజలు ఆడుతున్నారు. అదే విషయం. బైబుల్ చూస్తే గజగజలు ఆడడం కదా. బైబుల్లో ఉన్నటువంటి బైబుల్ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు ఉందో నాగేంద్రబాబు గారు, మీరు బైబుల్ గ్రంథం గురించి మాట్లాడే ఒక్కొక్క మాట దేవుని ముందు నిలబడ్డ రోజు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పేది కూడా అదే. మీరు దేవునికి సమాధానం అదే బైబుల్ గురించి చాలా వరకు కూడా ఉన్న నిజాల గురించి మాట్లాడుతున్నా. ఏ బైబుల్ విషయంలో లేదా? వినండి, బైబుల్లో ఉన్నటువంటి వర్డ్స్ వినండి బ్రదర్, ఒక్క విషయం వినండి. చెప్పండి, బైబుల్ గురించి బైబుల్ గురించి ఒక మాట వినండి. చెప్పండి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు మాట్లాడిన ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను. నోరు జారి ఏది మాట్లాడుతున్నారో దానికి మీరు దేవుని ముందు అకౌంటబుల్. అదే విధంగా సమాధానం చెప్పాలి. హిందూ గ్రంథాల గురించి కూడా మీరు మాట్లాడే ముందు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. దానికి కూడా మీరు కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం గురించి నేను మాట్లాడుతున్నాను, పుక్కిటి పురాణాల గురించి మీరు చెప్తున్నారు. మీరు పుక్కిటి పురాణాలు అన్నారు, ఆ పరిశుద్ధ గ్రంథం అనేది లేదు అనేది చెప్తున్నారు అక్కడ. అది కూడా క్రియేటెడ్ అని చెప్తున్నారు. చాలా మీరేం మాట్లాడతారు? చాలా మంచిది బ్రదర్. బైబిల్ గ్రంథం గురించి మాట్లాడిన ఎన్నో సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. బైబిల్ గ్రంథాన్ని లేకుండా చేస్తామని చెప్పిన ఎంతో మంది నేలలో కాలగర్భంలో కలిసిపోయారు. బైబిల్ గ్రంథాన్ని సర్వనాశనం. అసలు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి నాకు ఒక మాట. దేవుని దగ్గర నుంచి వచ్చిన గ్రంథం బైబిల్ గ్రంథం. బ్రదర్ నాగేంద్రబాబు గారు వినండి. మీరు నాకు ఒక మాట చెప్పండి. బైబిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఎన్ని ఉన్నాయి మీకు చెప్పండి. ఎన్ని ఉంటాయి చెప్పమంటారా? నా ఫస్ట్ నుంచి చెప్పంటారా, ముందు నుంచి మధ్యలో చెప్పంటారా? మొత్తం చెప్పండి. బైబిల్ 183 ఉండే ఫస్ట్. ఎవరు 183 చెప్పండి. వినండి, ఎవడు చెప్పాడు మీకు? అడిగారు కదా, మీరు అడిగారు కదా, సమాధానం చెప్తున్నాను కదా. బైబిల్ తీసుకొచ్చి ఫస్ట్ వినండి. బైబిల్ తీసుకొచ్చి అక్కడికే వస్తున్నా. బైబిల్ తీసుకొచ్చి చూపిండి. మీరు నన్ను అడిగారు, బైబిల్ తీసుకొచ్చి మీరు నన్ను అడిగారు, సమాధానం చెప్తా. మీ జ్ఞానం మీరు అడిగారు, నేను చెప్తా. బైబిల్ విషయంలో మీ జ్ఞానం ఎంతో, మీరు ఎంత అడిగిన దానికి బైబిల్ విషయంలో మీరు ఎంత అజ్ఞానం, మీరెంత అవివేకమైన వ్యక్తో బైబిల్ విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్లో మీరు వినడానికి సిద్ధంగా లేరు. బైబిల్ గ్రంథంలో 183 బుక్స్ ఉండే. ఆ తర్వాత
ఆ తర్వాత 183 books ఉన్నాయని. 73 బుక్స్ కుదించారు. ఎవడో 73 నుంచి 66కి ఇప్పుడు వచ్చినాయి. ఎవడు ఏం చెప్పాడు? మాట్లాడుతున్నారు ఎవడు మీరు? చెప్పాడండి మీకు? అదే చెప్తున్నా. ఎవడు చెప్పాడు మీకు? ఎవడు అది బైబిల్లో బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు. నేను ఒక చర్చ్ పాస్టర్ని, బైబిల్ గ్రంథాన్ని బోధించేవాడిని. మీరు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను ఏమీ లేను. బైబిల్లో 183 పుస్తకాలు ఉన్నాయని నీతో చెప్పిన లఫుట్ నా కొడుకు ఎవడో చెప్పండి ఫస్ట్. ఎవడు చెప్పాడు మీకు? ఎవరైనా సరే చూస్తారు మీరు? ఇప్పుడు ఎక్కడ చూసారు మీరు? నాకు ఒక మాట చెప్పండి. నోటుకొచ్చిన కాకమ్మ కథలు చెప్పకండి. నోటుకొచ్చిన కాకమ్మ కథలు చెప్పండి. బైబిల్ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు మీరు నాకు చెప్పండి, బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అసలు? బైబిల్ గ్రంథంలో ఉన్నది 66 గ్రంథాలు మాత్రమే. 66 పుస్తకాలు మాత్రమే. ఎన్నెన్ని ఏ విధంగా కుదించుకున్నారో తెలుసా మీకు? అది ఎన్ని కుదించి చెప్పారు తెలుసా మీకు? మీరు సరిగా మాట్లాడలేదు. మీరు చెప్పట్లేదు. మీరు చెప్పట్లేదు. మీరు సరిగా మాట్లాడలేదు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి, మీరు బైబిల్ గ్రంథంలో థియాలజీ చేసి, మీరు బైబిల్ గ్రంథం గురించి చెప్పండి. మీకు తెలియదని ఒప్పుకోండి. మీకు తెలియదని ఒప్పుకోండి. ఏం తెలుసు మాట్లాడుతున్నారు? ఎంతో మంది ఎన్ని రకాల అరే ఇంత మాట్లాడుతున్నారు మీరు. బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి కనీసం మీరు. బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి. ఏం వచనం కావాలి మీకు? బైబిల్లో ఉన్న మొదటి వచనం ఏంటో చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు పాస్టర్లు కదా, మీరు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడానికి అర్థం ఉండాలి బ్రదర్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న అది. సో ఇక్కడ ఏంటంటే మీరు సమాధానం చెప్తారనేసి నేను అనుకున్నా. ఎందుకంటే ముందు కూడా మంచి మంచి ఆన్సర్లు మీరు ఇచ్చారు. దానికి ముందు మనకి జరిగిన ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఆన్సర్లు నాకు తెలిసి ఎవరు కూడా ఇవ్వలేదు. సో అలాంటి ఆన్సర్ ఏదైనా వస్తుందేమో దశమ భాగాల గురించి మీరు చెప్పిన విధానం చాలామంది లైక్ చేశారు. చాలామందికి కూడా ఒక పూర్తిదాయకం అని చెప్పొచ్చేమో మరి నాకు తెలిసి. అంత మంచి వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదే దాన్ని నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి. అంతే తప్పితే వేరే ఏం లేదు బ్రదర్. బట్ ఐరా మీడియా అనేది మాత్రం మీకోసం ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉంటుంది. మీకు ఆ ఆన్సర్ కనుక చెప్పాలి అనిపించిన రోజు ఎనీ టైం ప్లీజ్ వెల్కమ్, మీరు రావచ్చు. అప్పటి వరకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.